अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम। మనము అష్టాధ్యాయ 4వ పాఠం చెప్పుకుంటున్నాము. అందులో మనం ఆర్ధధాతుక ప్రకరణం చెప్పుకుంటున్నాము. సో నిన్న రూపసిద్ధులు చూశాము. సో నేను చెప్పిన రూపసిద్ధుల్లో ఎవరికన్నా కేవలం సందేహం ఉంటే అడగవచ్చు. సందేహం ఉంటే ఆచార్య వవతుః వవుఃలో సంప్రసారణము గ్రహిత్య ఆ సూత్రంతోనే అవుతుంది ఆచార్య? ఏంటి సంప్రసారణము? గ్రహిజ్య వై ఆ సూత్రంతో అవుతుందా ఆచార్య? గ్రహిజ్య వై వై ధాతు వై వై శబ్దం ఇక్కడ కనిపిస్తున్నమాట. గ్రహిజ్య వై సూత్రంలో వై శబ్దం పడింది కాబట్టి ఆ సూత్రంతో అవుతుంది సంప్రసారణం. ఇప్పుడు అతుసు వచ్చినప్పుడు ఉసు వచ్చినప్పుడు మాత్రం అవునా మరి వవవులో ఇంకా అసలు ప్రాప్తం కాదు కదా ఆచార్య సంప్రసారణము? అవునాచార్య. అందులో అక్కడ ప్రాప్తం లేదు, ఎందుకంటే మనకు అది కిత్తి ప్రత్యయం ఉన్నప్పుడే వస్తున్నాం. కిత్తి ప్రత్యయం లేదు కాబట్టి రాదు. అది అందుకు ఎందుకంటే తిప్పు స్థానం నల్లి వచ్చింది, నల్లి స్థానంలో మనకు కిత్తు లేదు. ఎక్కడ నిత్తుంది ఇత్తుంది అక్కడ మనకి ఏ దాంతో కూడా కిత్తువత్తు. ఇప్పుడు అసంయోగానికి లేదని కిత్తువత్తు చేసుకున్నాం, అలా నలికి ప్రాప్తం లేదు, ఏది లేదు. అందుకే ఇక్కడ సూత్రం రాదండి. ఓకే అండి, అర్థమైంది ఆచార్య, ధన్యవాదాలు. ఓకే అండి. సో నెక్స్ట్ ప్రకృతాంశరామ. సో నిన్న మనము వ్యయో వయి అనే సూత్రం చెప్పుకున్నాం. వ్యయ ధాతు స్థానంలో వై ఆదేశం వికల్పంగా వస్తుంది, లిటి ఆర్ధాతు పక్కన ఉంటే అని చెప్పి చెప్పుకున్నాము. దానికి మనం వై ఆదేశం అయినప్పుడు ఉవాయ ఊయతు ఊయు, అలాగే వర్షస్యాంతరస్యాం తోటి వికల్పంగా వస్తుంది కాబట్టి ఒక పక్షంలో సంప్రసారం కాకుంటే 2 రూపాయలు వచ్చేసాయి. అందుకే ఊవతు ఊవుహు సంప్రసారం కాని పక్షంలో అలా 5 రూపాయలు వచ్చాయి. సామాన్య ఎక్కడ వై ఆదేశం కాదు అక్కడ 3 రూపాయలు వచ్చేసాయి మనకు. అలాగే ఉంటుంది, వా అలాగే ఉంటుంది. దానికి ఆత్వం అయిపోయి ఆతో లోపు ఇచ్చే ప్రకారంగా ఆకారం వెళ్ళిపోతే వవు వవతు వవు రూపాయలు మనకు సిద్ధించాయి. అవి ఏంటో నిన్న మనం చూసాం. ఇప్పుడు అదే క్రమంలో చూడండి, హనో వద లుంగి, సారీ హనో వద లింగి, లింగి లకారం. హనో వద లింగి అదే చూద్దాం. లింగి లకారం అంటే విధిలింగ్, ఆశ్రలింగ్ అంటాం కదా, ఇక్కడ విధిలింగ్ అనమాట. హనహ చూడండి, పదవి భాగం పదాలు స్పష్టంగా ఉన్నాయి సూత్రంలో. హనో వద లింగి పదవి భాగం వచ్చి హనహ షష్ఠీ విభక్తి ఏకవచనము, వదహ లుప్త ప్రథమాంత నిర్దేశ. ఎందుకంటే దాని ఆదేశం అవుతుందా? వదహ అనేది సూత్రం యొక్క నిర్దేశించబడి, అందుకే ఇక్కడ హనో వదహ అనేది ఆదేశం కాబట్టి అక్కడ లుప్త ప్రథమాంత నిర్దేశ అని చెప్పి చెప్పుకున్నామట. లుప్త ప్రథమాంత నిర్దేశ లింగి సప్తమి భక్తి ఏకవచనం. ఎందుకంటే పక్కన ఉంటే హన్ ధాతు స్థానంలో వధు ఆదేశం వస్తున్నది. అంటే ఏదో ప్రథమ భక్తిలో ఉందో అది వస్తుంది, షష్ఠీ భక్తి ఎక్కడైతే ఉందో అది దాని స్థానంలో వస్తున్నామట. అస్తు. సో ఇక్కడ చూడండి సూత్రార్థం గమనించాలి. అనువృత్తి వచ్చేసి ఆర్ధ ధాతుకి అనే పదానికి ఒకటి మాత్రం అనువృత్తి వస్తుంది. అర్థం వచ్చేసి హనో వద ఆదేశో భవతి, అంటే హన్ ధాతు స్థానంలో వద ఆదేశం వస్తుంది. ఇక్కడ హనహ అనేది హను ఎలాగ మారిపోయి హసిచ సూత్రం ప్రకారంగా విసర్గానికి ఊ వస్తుంది, ఊ స్థానంలో ఆదిగుణ ప్రకారం ఓ చేస్తే
హను అయిపోయిందండి. ఓకే, సంధి వలన సూత్రం కూడా హనహ ఉంది పదవి భాగంలో, కానీ సూత్రంలో హను అని చెప్పి ఓకారం వచ్చేసింది, కాబట్టి అది సంధి వల్ల అలా జరిగింది. అస్తు. సో అర్థం వచ్చేసి హనో వద్ ఆదేశో భవతి, అంటే హన్ ధాతు స్థానం వద్ ఆదేశంగా వస్తుంది. ఎప్పుడు? లింగి ఆర్ధ ధాతుకే పరతః. లింగ్ లకారమే ఉండాలి, అది ఆర్ధాతుకమే ఉండాలి. లింగి ఆర్ధాతుకే పరతః, అప్పుడు మాత్రమే హన్ స్థానం వద ఆదేశం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాము. ఉదాహరణ ఇచ్చా అంటే లింగి లక్షణం వద ధాతుకి వద్యాత్, వద్యాస్తాం, వద్యాసుహు, భూయాత్, భూయాస్తాం, భూయాసుహు. ఎలాగా భూధాతుకు లింగి లక్షణం చెప్పుకుంటామో అలాగే వద ధాతుకి వద్యాత్, వద్యాస్తాం, వద్యాసు. లింగి లకారం ప్రథమ పురుషము ఏకవచనం, ప్రథమ పురుష ద్వివచనం, ప్రథమ పురుష బహువచనం యొక్క రూపాలు అక్కడ క్రమంగా ఇవ్వబడ్డాయి. అట్లా ఒక రూపం తెలుసుకుంటే మిగిలిన రూపాలు కూడా మధ్యం పురుషం, ఉత్తమ పురుషం రాసేసుకోవచ్చు. ఎక్కడో కొంచెం మారుతూ ఉంటుంది, అంతే తేడా. ఓకే, ఒక రూపం చూసాం మనం. అస్తు. దానికి రూప సిద్ధి ఏంటో చూద్దాం. ముందుగా వద్యాత్ ఏంటండి? వద్యాత్. తో వద్యాత్ తయారు చేయాలంటే మనకు ధాతు ఏం చెప్పిన హన ధాతు వస్తాను వద ఆదేశం వస్తుంది. ఎప్పుడు? లింగి లకారం లింగి ఆర్ధ ధాతుకి పక్కన ఉంటే అని చెప్పి చెప్పుకున్నామట. ఓకేనా? చూడండి. సో హన్ ధాతుకి భూవాద హన్ ధాతు తీసుకున్నాము. మన లక్ష్యం ఏంటి? వద్యాత్ అనే రూపాన్ని తయారు చేయాలి. అది ఎలా తయారవుతుందంటే వద్యాత్ తో హన్ ధాతు తీసుకుంటాం. హన్ ధాతు తీసుకొని భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ధాతు సంధ్య, ధాతోహు ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారం ఏముంది? విధి నిమంత్రణ మంత్రణాదిష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్ అనే సూత్రం ప్రకారంగా లింగ్ లకారం వస్తుంది. ఓకేనా? విధి నిమంత్రణ మంత్రణాధీష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్ అనే సూత్రం ప్రకారంగా విద్యార్థంలో విధి నిమంత్రణ ఆమంత్రణ ఇత్యాది అర్థాల్లో లింగ్ ప్రత్యయం వస్తుంది. ముఖ్యంగా మాట చెప్పిన ఆజ్ఞ అర్థంలో, ఆజ్ఞ ఇవ్వడము ఆజ్ఞ తీసుకునే అర్థంలో ఈ లింగ్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? వద్యాత్ వధించాలి, చంపాలి అనే అర్థంలో. సో ఇక్కడ లింగ్ లకారం అనేది ఈ సూత్రం ప్రకారం వచ్చింది. లింగ్ రాగానే ఏమైపోయింది? హన్ లింగ్, హన్ లింగ్. లింగ్ రాగానే వెంటనే మన ప్రక్క సూత్రం వస్తుంది. హనో వద లింగి. హన ధాతు స్థానంలో లింగి లకారం పక్కన ఉంటే వద ఆదేశం వస్తుంది. హన్ ధాతు పక్కన లింగి లకారం ఉంది కదా, అందుకే హన్ స్థానంలో వద ఆదేశం వచ్చేసిందండి. ఏమొచ్చింది? వద ఆదేశం వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? వద్ వద్ వద వస్తుంది. వద్ తర్వాత లింగ్. ఓకే, సో రాగానే వదలో ఉండే అకారానికి వదలో దా పూర్తిగా ఉందనుకోండి, అక్కడ ఉపదేశ అజనాశిక ఇత్ అని చెప్పి దానికి ఇత్తు సంజయ్ పేరు పెట్టి లోపం చేస్తామండి. ఓకే, డైరెక్ట్ గా హంతాను వద ఆదేశం వచ్చేసిందన్నమాట. ఓకేనా? సో వద్ పక్కన లింగ్. లింగ్ లకారానికి అనుబంధం లోపం చేస్తే ఏమైపోతుంది? గకారానికి హలంత్యం, లకారానికి లషక్వ తద్దితే. సో అది క్షమ్యతం. ఉపదేశ అజన్యాస్కి ప్రకారంగా లకారంలో ఉండే ఇకారం ఇది కూడా వెళ్ళిపోతుంది. ఓకేనా? అప్పుడు కేవలం లకారం పొల్లు మాత్రమే మిగులుతుంది. ఏం మిగులుతుంది? లకారం పొల్లు మాత్రమే మిగులుతున్నమాట. ఫస్ట్ ఇక్కడ పొరపాటు ఏం చెప్పా అంటే ఇది వద్యాత్ అనేది లింగ్ లకారం కాదండి, ఆశీషి లింగ్ లకారం అంట. అందుకే ఆశీషి లింగ్ లోటౌ ప్రకారంగా ఆశీషి లింగ్ లోటౌ అనే ప్రకారంగా ఇక్కడ మనకు ఈ సూత్రం విధి నిమంత్రణ మంత్రణాదిష్ట ప్రకారంగా కాకుండా ఆశీషి లింగ్ లోటు ఆశీర్వాద అర్థంలో లింగ్ లకారము అంటే ఆశీర్వాద అర్థంలో లింగ్ లోటు ప్రత్యయాలు వస్తాయి. లింగ్ లోటు. ఓకే, ఇక సూత్రార్థం మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది నీట్గా. ఆశీషి విశిష్టే అర్థే, ఆశీర్వాదం యొక్క విశిష్టార్థంలో విశిష్టే అర్థే వర్తమానాత్ ధాతు, వర్తమానం ఏ ధాతు అవుతుందో హన్ ధాతు ఉందన్నమాట. అంటే ఆశీర్వాద అర్థంలో వర్తమానమైనటువంటి ధాతు అయితే ఉందో అటువంటి ధాతువు చేత లింగి లకారము
లోట్ లకారము ఈ 2 ప్రత్యయాలు వస్తాయి. అంటే ఆశీర్వాదం చెప్పడంలో అందుకే లోట్ లకారం చెప్పొచ్చు, లింగ్ లకారం చెప్పొచ్చు అండి. ఓకేనా? ఆశీషి లింగ్ లోటో ప్రకారంగా ఈ సూత్రం ప్రకారంగా. సో అందుకే శుభం భవతు, కళ్యాణమస్తు, కళ్యాణం భవతు, అది ఆశీర్వదిస్తాం. కళ్యాణం భూయాత్, శుభం భూయాత్ అలా కూడా చెప్తాం. అంటే ఆశీర్వాదంలో లోట్ లకారాన్ని ఉపయోగించవచ్చు, లింగ్ లకారాన్ని లింగ్ లకారాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని బట్టి కూడా మనకు అర్థం అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఆశీషి అంటే లింగ్ లకారం లోట్ లకారం 2 వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం లింగ్ లకారం తెచ్చుకున్నామన్నమాట. ఆశీర్వాదే విశిష్టే అర్థే వర్తమాన ధాతో లింగ్ లోటో ప్రత్యయో భవతః అని చెప్పి ఇక్కడ మనం ప్రత్యయాలు తెచ్చుకున్నాం, 2 ప్రత్యయాలు తెచ్చుకున్నామండి. అస్తు. ఇక్కడ లింగ్ రాగానే వెంటనే లింగ లకారానికి వెంటనే ఇది ఆశ్రయలింగ కదా, కాబట్టి కిదాశిషి కింద కనిపిస్తుంది. కిదాశిషి ఆశిషి విహితస్య పరస్మైపద విషయస్య లింగ యాసుట ఆగంభవతి. ఇప్పుడు మనకేముంది? వద, మన ప్రకృతి సూత్రం ప్రకారం వద ఆదేశం చేసేసాం. మన ప్రకృతి సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి? అనే లింగ లకారం రాగానే హందాతు వద ఆదేశం వచ్చేసింది. వద లింగ్ రాగానే దానికి ఏమైపోయింది? ఆశిషి లింగ్ లోటు లింగ్ రాగానే కిదాశిషి అనే సూత్రం వచ్చేసి ఏమిటి? ఆశిషి విహితస్య పరస్మై పద విషయస్య. స్లైడ్ మీద కనిపిస్తుంది. పరస్మై పద విషయస్య లింగో యాసుట ఆగమో భవతి. లింగి లకారానికి యాసుట వస్తున్నమాట. ఓకేనా? ఆదేశాలు మిత్రవత్ భవంతి, ఆగమాలు శత్రువత్ భవంతి అని చెప్పి మనకు ఒకటి కథనం చెప్పుకుంటామట. అంటే ఇక్కడ ఆదేశంగా ఆగమం అంటున్నాం. ఆగమాలు వచ్చి పక్కనే కూర్చుంటామట. ధాతుకు పక్కనే కావచ్చు, ప్రత్యయానికి పక్కనే కావచ్చు. ఇక్కడ ప్రత్యయానికి పక్కన అంటున్నామట. ఆశీషి విహితస్య అంటే ఆశీర్వాదంలో విధించబడినటువంటి ప్రత్యయం ఏంటి? పరస్మై పద విషయస్య లింగ్ లకారం అయితే ఉందో దానికి యాసుట ఆగమ వస్తుంది. సో యాసుట వచ్చి పక్కన యాసుట్ అనేది లింగ్ లకారానికి వస్తుంది చెప్పి, కానీ ఎక్కడ వస్తుంది? లింగ్ లకారానికి యాసుట ఆగమంగా వస్తుంది చెప్పి, అంటే అవయవంగా వస్తుంది. ఈ యాసుట్ అనే అవయవాన్ని ధాతువునకు ఎక్కడ పెట్టుకోవాలి? ముందు పెట్టుకోవాలన్నా, వెనక పెట్టుకోవాలన్నా, పైన పెట్టుకోవాలి, కింద ఎక్కడ పెట్టుకోవాలి? దానికి నిర్ధారించడం కోసం ఆద్యంతౌ టకితౌ. ఇది నువ్వు తీసుకొచ్చిన ఆదేశం అనేది ఒకవేళ ఆద్యంతో కిత్ లకారం అయితే ఆదిది భవతి. ఒకటి తీసుకొచ్చిన ఆది కిత్ అయితే అంతిమంలో వస్తుంది. యాసుట్టులో టకారం ఇతి చేసామట అనంత్యం ప్రకారంగా. టిత్ ఆగమం కాబట్టి టిత్ ఆద్యంతో టకితౌ అనే సూత్రం ప్రకారంగా టిత్ ఆగమం అనేది ఇక్కడ వస్తుంది, లింగ లకారానికి ముందు వస్తుంది అన్నమాట. ఓకేనా? లింగ లకారానికి ముందు వస్తుంది. అంతకంటే ముందు ఆ లింగ ఇటు వస్తుంది. ఆ లింగ స్థానంలో అనుబంధ లోపేసి ఇల్లు లకారం పొల్లి మొలుతుంది. ఇక్కడే మన తిప్ తస్జి లస్య ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే తిప్ తస్జి షిప్ తస్థ అనే సూత్రం ప్రకారంగా ప్రథమ పురుష ఏకవచన తిప్ వస్తుంది. ఇక్కడ ప్రథమ పురుష ఏకవచనంలో తిప్ వస్తుంది అన్నమాట. తిప్పు రాగానే ఏమవుతుంది? దానికి అనుమతి లోపం చేస్తాం. ఏం చేస్తాం? పకారం వెళ్ళిపోతుంది, ఓన్లీ తీ మిగులుతుంది అన్నమాట. తీ మిగులుతుంది మిగిలిన తర్వాత ఇప్పుడు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది? యాసుట్ పరస్మై పద ఆశిషి లింగ్ లో కాకుండా ఇప్పుడు చెప్పాం కదా, కిదాశిషి అనే సూత్రం ప్రకారంగా తిప్పు ప్రత్యయం అంటే ఆ లింగ స్థానంలో వచ్చింది కదా, అది లింగవత్తరం అవుతాం. ప్రత్యయ స్థానంలో వచ్చిన ప్రత్యయవత్ కింద అది ప్రత్యయం కింద భావిస్తాం. కాబట్టి ఆ తిప్ ప్రత్యయానికి ముందే వస్తుంది యాసుట్ వస్తుంది అన్నమాట. ఏమొచ్చింది? యాసుట్ ఆగమంగా వస్తుంది. తిత్ ఆగమం కదా, తిత్ ఆగమ ప్రత్యయానికి ఆదిలి వచ్చి కూర్చుంది అన్నమాట. అందుకే వద్ యాసుట్ లింగ స్థానంలో వచ్చిన తిప్ ప్రత్యయం. లింగ స్థానం సూత్రం ఒకసారి చెప్పరా ఆచార్య? కిదాశిషి ఆశిషి అర్థంలో వచ్చినటువంటి లింగ ప్రత్యయం ఏదైతే ఉందో ఆ లింగ ప్రత్యయానికి యాసుట్టు ఆగమం వస్తుంది. యాసుట్ ప్రత్యయానికి ఆగమంగా వస్తుంది అన్నమాట.
ఇక్కడ మీకు సైడ్ మీద కనిపిస్తుంది పైన ఆశీసి లింగ్ లోటో ప్రకారంగా మనం లింగ్ లకారం తీసుకొచ్చాం. తెచ్చిన తర్వాత కిదాశిషి కింద 104వ సూత్రం 3, 4, 104 ఆశిషి విహితస్య పరస్మై పద విషయస్య పరస్మై పదంలో విహితమైనటువంటి అయితే ఉందో ఏముంది పరస్మై విధించేది లింగ్ లకారం. ఆ లింగో యాసుట్ ఆగమో భవతి స కిత్ ఉదాత్తశ్చ భవతి. దాంతో పాటు యాసుట్ ఆగమమే కాకుండా సకిత్ ఉదాత్తశ్చ భవతి, అది ఉదాత్తం కూడా అవుతుందంట. ఏమవుతుంది అది సకిత్ ఉదాత్తశ్చ భవతి, అది కిత్వత్తు కూడా అవుతుంది యాసుటు, అలాగే ఉదాత్తం కూడా అవుతుంది. 2 పనులు చేస్తుంది. ఆశీర్వాదంలో విహితమైన పరస్మయ పద సంధ్య లింగ లకారం ఏదైతే ఉందో అటువంటి లింగ లకారానికి యాసుట్ ఆగమంగా వస్తుంది. ఆగమం అవుతుంది కిత్ అవుతుంది, అంటే యాసుట్ కకారం గిత్తి వేసిన విధంగా భావిస్తాము. అలాగే కిత్ ఉదాత్తశ్చ, అది ఉదాత్తం కూడా, అంటే ఉదాత్త స్వరం కూడా వస్తుంది. ఈ 2 రకాల పని చేసినాం. యాసుటాగంతో పాటు అది కిత్వత్ చేసింది, అలాగే ఉదాత్తం కూడా. ఓకేనా ఆచార్య? ఇక్కడ వద్ద వస్తుంది కదండి హంస స్థానంలో, అది ఇంకా వస్తుందండి. వస్తుంది ప్రకృతి సూత్రం ద్వారా వస్తుంది. వచ్చింది కాబట్టి మనకు ప్రకృతి సూత్రం వచ్చిన ప్రకారంగా తర్వాత కదా యాసెట్ వస్తుంది. వద్ద వచ్చిన స్టెప్ వచ్చిన తర్వాత ఇది వస్తుంది. రాగానే మనం ప్రారంభంలో తీసుకొచ్చాం అండి, ప్రారంభంలో తీసుకొచ్చాం కదా. అంటే ప్రకృతి సూత్రం హనో వద లింగి లింగి రాగానే మనకి హంస్తానే ఆదేశం అవుతుంది. వద్దు వచ్చేసింది. ఆ వద్దు వచ్చిన తర్వాత లింగి లకారం అనుమతి లోపం చేసుకొని ఆ లకార స్థానంలోనే తిప్పు తెచ్చుకున్నాము. తిప్పు తెచ్చిన తర్వాత మనం యాస తీసుకొచ్చాం. ముందు తెచ్చుకునే ఇబ్బంది లేదు. లేదంటే మనం లింగ స్థానంలో తర్వాత పని చేసుకోవచ్చు. లింగ రాగానే ముందు యాసి తెచ్చుకున్నాం. ఎందుకంటే లింగ కిదాశిషి ఆశలింగం ఆశిషి అర్థంలో వచ్చిన లింగ ప్రత్యయం అయితే ఉందో ఆ లింగ ప్రత్యయం యాసుట్టు ఆగమంగా వస్తుంది, అది కితవత్ అవుతుంది, అలాగే అది ఉదాత్తం కూడా అవుతుంది అని చెప్పి చెప్పుకున్నమాట. అందుకే చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. హనస్థానంలో వద ఆదేశం చేశాము. పూర్తిగా ఉందండి. ఇక్కడ హలంతం కాదు, అనుబంధం లోపం లేదు. హనస్థానంలో వద అనేది పూర్తిగా దకారం హలంతం కాకుండా పూర్తిగా వచ్చింది. వద యాసుట్టు లింగు. ఇంతకు ఓకేనా? ఇప్పుడు యాసుట్టుకు అనుబంధం లోపం వేస్తే అవుతుంది టకారానికి హలంత్యం, ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా ఉకారం కూడా పోతుంది. అప్పుడు ఏమవుతుంది వద యాస్ లింగ స్థానంలో వచ్చినటువంటి తిప్ ప్రత్యయం. ఓకేనా? పకారానికి హలంత్యం ప్రకారం వెళ్ళిపోతుంది. అర్థమైందా? వద యాస్తి ఇంతకు వచ్చిందా? స్లైడ్ మీద చూడండి. వద యాస్తి. ఇప్పుడు ఈ స్థితిలో తిప్ ప్రత్యయం గిత్తు లకారం కాబట్టి దానికి ఇతశ్చ అనే సూత్రం ప్రకారంగా ఇతశ్చ ప్రకారంగా ఏమవుతుంది? ఆ తిప్పులో ఉండే ఈకారం పోతుందండి. తిప్పులో ఉన్నటువంటి ఈకారం కూడా లోపిస్తుంది. ఓకేనా? ఇక్కడ పూర్వవత్ అని చెప్పి వదిలేసామట. అంటే అక్కడ ఇతశ్చ సూత్రం కూడా వస్తున్నాం. ముందు చెప్పుకునే ఇక ఇవ్వలేదు అన్నమాట. ఇతశ్చ అనే సూత్రం ప్రకారంగా ఆ లింగ స్థానంలో వచ్చే తిప్పు ప్రత్యయం అయితే ఉందో ఆ తిప్పులో ప్రకారంకేమో హలంత్యం ప్రకారం చెప్పిన తీ ఉంది కదా, ఆ తీలో ఉండే ఈకారం కూడా ఎలా అవుతుంది? ఇతశ్చ అనే సూత్రం ప్రకారం ఈకారం పోతుంది అన్నమాట. అప్పుడు వద యాస్త్ అలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో అతో లోప ఏంటండి? అతో లోప. ఇది వచ్చేసి అతో లోపం అనేది వదలో ఉండేటువంటి అకారం. వద అనరాష్ట్ర వద ఆదేశం వచ్చింది కదా, ఆ వద దాలో ఉండే అకారానికి ఇక్కడ కనిపిస్తుంది అతో లోప. అకారాంతస్య అంగస్య స్లైడ్ మీద చూడండి కనిపిస్తుంది ఇక్కడ. అకారాంతస్య అంగస్య అంటే వదాలో దాలో ఆ ఉంది కదా, అది అకారాంత అంగం అనమాట. అంగం అంటే ప్రత్యయం పక్కన ఉంటూ ముందుగా ఆటోమేటిక్ అంగం అయిపోతున్నది. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రారంభం చెప్పుకున్నాం. ఏ ధాతువు చేత అయితే ఏ ప్రాతిపదికం చేత అయితే నువ్వు ప్రత్యయం తెచ్చుకున్నావో అటువంటి ప్రత్యయం ఒకవేళ పక్కన ఉంటే ముందు దానికి అంగం అని పేరు వస్తుంది. కాబట్టి ఒక మాటలో ఎప్పుడు ప్రత్యయం పక్కన ఉన్న ముందు ఆటోమేటిక్ అంగం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అందుకే అంగ సంజ ఉంది అన్నమాట. ప్రత్యయము ఉంది కాబట్టి పక్కన అకారాంతస్య అంగస్య అకారాంతం ఏంటో అంగమే ఉండాలి ఉంది. ఆర్ధధాతుకే పరత. ఇక్కడ ఆర్ధధాతు ప్రత్యయం ఉంది. ఆర్ధధాతు ప్రత్యయం లింగ లకారం అన్నమాట.
ఆర్ధాతు ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి అకారానికి లోపం అవుతుంది. ఆర్ధాతుకే పరతః లోపో భవతి, లోపం వస్తుంది. ఓకేనా? దీనికి ఇంకోటి ఉంది, ఇది ఆశ్రయింగ్ కదా. ఆశ్రయింగ్లో కూడా లింగ స్థానంలో వచ్చిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా లిట్ లకారంలో మొత్తం ఆర్ధాతుకలు అయిపోతాయో, అలాగే ఇక్కడ కూడా ఆశ్రలింగంలో వచ్చే ప్రత్యయాలు కూడా ఆర్ధాతుకలు అయిపోతాయండి. ఏమవుతాయి? ఆర్ధధాతుకలు అయిపోతాయి అన్నమాట. లింగా శిశి ప్రకారంగా ఏ సూత్రం? లింగా శిశి అనే సూత్రం ప్రకారంగా ఆశ్రలింగి ही ఆర్ధాతుక होता है. ఆశ్రలింగం ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆర్ధాతుకలు అయిపోతాయండి. ఏ విధంగా లిట్ లకారం లిట్ చ ప్రకారం ఆర్ధాతుకలు అయిపోతాయో ఇక్కడ తిదా శిశి అనే సూత్రం ప్రకారంగా ఆశ్రలింగంలో వచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆర్ధాతుక కింద పరిగణించబడతాడు. అంటే పరస్మ పదాలు అయినప్పటికీ కూడా ఈ లకారంలో మాత్రము అవి కిదా శిశి అనే సూత్రం ప్రకారంగా ఆర్ధధాతుకాలు అవుతాయి. ఓకేనా? సో అది దీని యొక్క అభిప్రాయము. సో ఇక్కడ మనకు అతో లోప అనే ప్రకారం అయిపోయింది. అకారాంత అంగానికి ఆర్ధాతుకం పక్కన ఉంటే లోపం వస్తుంది అని చెప్పి మనము చూసామన్నమాట. ఓకే, అస్తు. ఇప్పుడు స్లైడ్ ప్రకృత మనసుదామ రూపసిద్ధి చూపించండి. ఇప్పుడు ఈ స్థితిలో మనకేమొచ్చింది? సో వద వద దాలో ఉండే అకారం వెళ్ళిపోయింది కదా అతో లోప ప్రకారంగా. అప్పుడేముంది? వద్ వద్ పక్కన యాస్, చూడు మీకు స్లైడ్ కనిపిస్తుంది. వద్ యాస్ త, వద్ యాస్ త. ఇప్పుడు అతో లోప ప్రకారంగా దాలో ఉండే అకారం తీసేసాం. తిప్పులో ఉండే ఈకి, తిప్పులో ఉండే ఏకానికి ఇతశ్చ ప్రకారం తీసేసామండి. పైన కనిపిస్తుంది 100, 3 4 100. తో ఇతశ్చ అనే సూత్రం ప్రకారం తీలో ఉండే ఈ కూడా వెళ్ళిపోయింది. అప్పుడు వద్ యాస్ త్ అలా మిగిలిపోయింది. వద్ యాస్ త్. ఇప్పుడు ఈ స్థితిలో సుట్ తితోహు, సుట్ తిథోహు అనే సూత్రం ప్రకారంగా తకారం పక్కన ఉన్న తకారం పక్కన అంటే సామాన్య తకారం కానీ ఒత్తు తకారం కానీ పక్కన ఉంటే దానికి సుట్టు ఆగమంగా వస్తుంది. తకారానికి ఏమొస్తుందంటే తకారానికి సుట్టు ఆగమంగా వస్తుంది. ఈ విధంగా లింగి లకారానికి యాసుట్ వచ్చింది కదా, అలాగే తకారానికి సుట్టు ఆగమంగా వస్తుంది. కానీ తకారం కానీ తకారంగా ఉంటేనే అప్పుడు దానికి సుట్టు ఆగమంగా వస్తుందన్నమాట. ఓకేనా? ఆ సుట్టు రాగానే సుట్టు ఎక్కడ వస్తుంది? ఆద్యంతో టకితో ప్రకారం సుట్టు ఆగమ ఆది భవతి. సుట్టు ఆగమ ఆదిలో వచ్చింది కాబట్టి అంటే తాకి ముందు వస్తుంది అన్నమాట. అందుకే చూడు వద్ద యాస సుట్టు తాకి ముందు వచ్చి కూర్చున్నాడు. ఏ విధంగా లింగి లకారానికి ముందు యాస వచ్చిందో టిత్ లకారం కాబట్టి టిత్ ఆది టిత్ ఆగమం కాబట్టి టిత్ ఆగమ ఆది భవతి అంటే ప్రత్యస్య ఆది భవతి అంటే తకారస్య ఆది భవతి. తకారానికి ముందు సుట్టు వచ్చిందన్నమాట. ఈ సుట్టు కూడా అనుమతిలో ఉపయోగిస్తే ఏమవుతుంది? తకారానికి హలంత్యం, ఉకారానికి ఉపదేశే జనునాసిక ఇత్. అప్పుడేమవుతుంది? ఇదిగో సుట్టు కాబట్టి సా మిగిలిపోతుందండి. అందుకే వద్ యాస్ సుట్క సా, వద్ యాస్ సా. సో ఈ రకంగా వద్ యాస్ సా అలా ఉండిపోయామంట. వద్ యాస్ సా. ఇక్కడ సుట్ తిథోహో, సుట్ తిథోహో ఏమంటుంది? లింగ సంబంధినో తకార థకారయో సుట్ ఆగమో భవతి. తకార తకారకి వస్తుంది, సుట్టు ఆగమంగా వస్తుంది అని చెప్పింది. సూత్రం స్పష్టంగా ఉంది. సుట్టు ఆగమంగా వస్తుంది. ఎప్పుడు? లింగ సంబంధి అయి ఉండాలంట. లింగ సంబంధి అయినటువంటి తకారం కానీ లింగ సంబంధమైన ఒత్తు థా కానీ పక్కన ఉంటే అప్పుడు తకార థకారయోహో సుట్టు ఆగమో భవతి, సుట్టు ఆగమంగా వస్తుంది. అందుకే ఇక్కడ సుట్టు అనేది ఆగమంగా వచ్చిందన్నమాట. అంటే ఎక్కడ వచ్చింది? ఇక తా ప్రత్యయానికి ముందు సుట్టు వచ్చిందన్నమాట. ఆ సుట్టు కూడా అనుమతి సుట్టు డకారంగా మారిపోతే సుట్టు అయిపోతుంది. అది వేరే విషయం. మీకు సంధి సూత్రాలు వచ్చినప్పుడు మీకు స్పష్టం అవుతుంది. అస్తు. సో సుట్టు ఎక్కడ వచ్చింది? ముందు వచ్చి కూర్చున్నమాట. అందుకే వద్ యాస్ సుట్టు, వద్ యాస్ సుట్టు త అనేది దకారము.
ఇప్పుడు సుట్కలో పోయేసి సామింది అంటే రెండు సకారాలు వచ్చాయి. వద్ యాస్ యాస్ రెండు సకారము, సుట్క సకారము, పక్కన తకారం పొల్లి ఉందన్నమాట. వద్ యాస్ స త. ఇప్పుడు ఈ స్థితిలో ఏమొస్తుంది? ఇప్పుడు ఈ స్థితిలో స్కో సంయోగాధ్యోరంతేచ. ఏంటండి? స్కో సంయోగాధ్యేరంతేచ అనే సూత్రం ప్రకారంగా పదాంతే జలిచ పరతః యః సంయోగః. ఇప్పుడు సంయోగం ఉంది కదా, ఎక్కడుందండి? వద యాస్ స్. యాస్లో ఉండే సకారము, పక్కన సుట్క సకారము, రెండు సకారాలు ఒకేసారి వచ్చాయి కదా. అంటే వ్యవధాన రహిత హరః సంయోగ సంజ్ఞక వ్యవధాన రహిత సంయోగ సంజ్ఞకా భవంతి. కాబట్టి ఇక్కడ రెండింటికి సంయోగ సంజ్ఞ వచ్చిందన్నమాట. వేటికి? రెండు సకాలకి సంయోగ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నామాట. అల్లుడంతా సంయోగ ప్రకారం సంయోగ సంజ్ఞ ఉంది. సంయోగ సంజ్ఞ ఉంది కాబట్టి ఈ సూత్రం వచ్చిందన్నమాట. స్కోహ సంయోగాధ్యేరంతేచ. ఇదేమంటే పదాంతే జలిచ పరతః. జలి ప్రతి పదాంతం కాదు కానీ జలి ప్రత్యయం పక్కన ఉంది కదా. అంటే తకారం పక్కన ఉంది కాబట్టి జలి పక్కన ఉంటే పదికే అంతిమంలో లేదా జలి పక్కన ఉంటే సంయోగం అయితే ఉందో ఆ సంయోగానికి ఆదిలో ఏదైతే ఉందో సకారము, సకారం కానీ స్కోహు అంటే సంయోగానికి ఆదిలో సకారం ఉన్నా, సంయోగానికి ఆదిలో కకారం ఉన్నా, అంటే సకారం కానీ కకారం కానీ ఉంటే ఏమవుతుంది? దానికి లోపం అయిపోతుంది. ఏమవుతుంది? సకారానికి అలాగే కకారానికి ఏమవుతుంది? లోపం వస్తుంది అన్నమాట. ఓకేనా? అందుకే ఇక్కడ ఏముంది? మనకు సకారం ఉంది. ఎక్కడ? వద్ యాస్ సుట్కస్ జల్లి కాబట్టి జల్లి పక్కన ఉంటే రెండు సకాలకు సంయోగ సంజ్ఞ ఉంది. అందులో మొట్టమొదటి సకాలం అయితే ఉంటే యాస్లో ఉండే సకాలం దానికి లోపం అయిపోతుంది. ఏమవుతుందండి? ఆ వద్దులో ఉండే యాస్కి లోపం చేస్తామట. అప్పుడు లోపం అయిపోయినప్పుడు ఏమవుతుంది? వద్ యా కనిపిస్తుందా స్లైడ్ మీద? వద్ యాస్లో ఉండే సాకి మనం లోపం చేసాం. రెండు సాలకు సంయోగ సంజ్ఞ ఉంది. సంయోగ సంజ్ఞ ఉంది కాబట్టి స్కోహో సంయోగాధ్యోరంతేచ అనే సూత్రం ప్రకారంగా రెండు సకారాలకు లో మొట్టమొదటి సకారం అయితే ఉందో ఆ మొదటి సకారానికి స్కోహు సకారం ఉన్నా కకారం ఉన్నా ఏమవుతుంది? దానికి లోపం వస్తుంది అని చెప్పిందన్నమాట. అందుకే యాస్లో ఉండే సకారం వెళ్ళిపోయింది, చుట్క సా ఉంది, మిగిలింది. వద్ యా స త. ఇప్పుడు మళ్ళీ స్కో సంయోగాధ్యోరంతేచ సూత్రాన్ని ఉపయోగించి సాకి తాకి మరి సంయోగ సంజ్ఞ ఉంది. ఏముందండి? ముందు యాస్లో ఉండే సకారానికి సుట్క సకారం సంయోగ సంజ్ఞ ఉంది కాబట్టి మొదటి సంయోగానికి ఆది సకారానికి లోపం చేశాం. అది లోపం అయిపోయిన వల్ల సుట్క సకారానికి తిప్పులో ఉండే తకారానికి సంయోగ సంజ్ఞ ఉంది కదా. సంయోగ సంజ్ఞ ఉన్నప్పుడు ఆ సంయోగానికి ఆదిలో ఉండే సకారం కూడా మళ్ళీ స్కోహ సంయోగాధ్యోరంతేచ అనే సూత్రం ప్రకారంగా ఆ సకారం కూడా సుట్క సకారం వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏమైపోయింది? వద్యాత్ అనే రూపం మనకు మిగిలింది అన్నమాట. వద్యాత్ అనే రూపం మనకు సిద్ధించింది. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఇది రూపం అర్థమైందా? ఒక రూపం వస్తే మీతో 9 రూపాయలు తయారు చేసుకోవచ్చు. ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. సందేహపడేది ఎవరికి ఎటువంటిది అర్థం కాగా నిస్సంకోచంగా అడగండి. ఓకేనా? స్కోహు సంయోగాధ్యోరంతేచ ఇది 2 సార్లు వచ్చింది కదా. జీ అదేమంటుంది? సంయోగానికి ఆదిలో ఉండే సకారం కానీ లేదా కకారం కానీ ఉంటే దానికి లోపం చేస్తుంది అని చెప్పింది. ఎప్పుడు జలి పక్కన ఉంటే జలి ఉంది కదా పక్కన. అందుకే ముందు యాస్లో ఉండే సకారము పక్కన సుట్క సకారం రెండింటికి మధ్య సంయోగ సంజ్ఞ ఉంది కాబట్టి ఆ రెండింటికి మధ్య సంయోగ సంజ్ఞ వచ్చేసింది అన్నమాట. ఆ సంయోగానికి ఆది ఏదైతే ఉందో అది లోపం చేసుకున్నాం. ఓకేనా? అది లోపం అయిపోయింది. తర్వాత మళ్ళీ సుట్క సకారము అప్పుడు వద్దులో యాస్లో ఉండే సకారము సుట్క సకారం మధ్య సంయోగ సంజ్ఞ ఉండేది. ఇప్పుడు యాస్లో ఉండే సకారం వెళ్ళిపోయింది, యాసుట్లో ఉండే సకారం సా వెళ్ళిపోయింది.
తర్వాత ఓన్లీ సుట్లో సకారము పక్కన తిప్క తకారము. ఈ తిప్పికి సాకి రెండు హల్లు వర్ణాలు కదా, ఈ రెండుకి సంయోగ హలోనంతర సంయోగ ప్రకారంగా రెండు హల్లు వర్ణాలకు సంయోగ సంధ్య వస్తున్నాడు. ఇక సంయోగ సంధ్య పేరు పెట్టుకున్నామట. సంయోగ సంధ్య ఉంది కాబట్టి మళ్ళీ స్కో సంయోగాధ్యోరంతే అనగా ఈ సంయోగానికి మళ్ళీ ఆదిలో సా ఉంటుంది. దానికి సంయోగ ఆదిలో సా ఉంది కదా, అందుకే దానికి మళ్ళీ వచ్చేసి ఆ సకారం తీసేసామండి. అంటే 2 సార్లు సకారం. 2 సార్లు సకారం అంటే ఒకసారి ఆ సుట్లో ఉండే సకారానికి సుట్క సకారం మధ్య సంయోగ సంధ్య. ఇప్పుడేమో అది ముందు వెళ్ళిపోయిన తర్వాత సుట్లో ఉండే సకారానికి తిప్పులో ఉండే తకారానికి హలం తకారానికి సంయోగ సంధ్య. ఆ సంయోగానికి ఆదిలో ఉంటే సకారం ఉండే కకారం ఉన్నాయి. ఇక్కడ సకారం ఉంది కాబట్టి అది లోపం అయిపోయింది అన్నమాట. అప్పుడు లోపం అయిపోతే వద్దు యాత్ వద్యాత్ అయిపోయింది కదా, ఈ రకం రూపం సిద్ధించింది. తిప్పు కాబట్టి తిప్పు మహోదయ ఇక్కడ ఈ సంయోగ సంధ్య 2 సార్లు పెట్టుకోవాలి మహోదయ. హలోనంతర సంయోగ 2 సార్లు వస్తుందండి. హలోనంతర వ్యవధాన రహిత హలహ సంయోగ సంధ్యకా భవంతి. ఇక్కడ ముందుగా యాస్లో ఉండే సకాలం సుట్లో సకాలం రెండుకి సంయోగ సంధ్య పెట్టేసాము. రెండు వ్యవధాన రహితమైనటువంటి హల్లు అంటే మధ్య ఎటువంటి అచ్చులు లేవు, 2 హల్లులే ఉన్నాయి. అటువంటి స్థితిలో సంయోగ సంధ్య వచ్చేస్తుంది. మళ్ళీ సుట్లో సకాలానికి పక్కన తిప్క తకాలానికి 2 మధ్య సంయోగ సంధ్య వస్తుందన్నమాట. వస్తుందండి, దాని ప్రకారం వస్తుంది. అప్పుడు తిప్పు స్థానంలో మనము తస్ తెచ్చుకున్నాం అనుకోండి, ద్వివచనంలో వద్యాత్ వద్యాస్తాం తాం తస్ తెచ్చుకున్నాం అనుకోండి. ఇక్కడ ఇతశ్చ రాదు. ఇతశ్చ ఎప్పుడు వస్తుంది? తిప్పులో ఉండే ఇకారానికి లేదా సిప్పులో ఉండే ఇకారానికి మిప్పులో ఉండే ఇకారానికి మాత్రమే లోపం చేయడం కోసం వస్తుంది. ఇక్కడ లేదు, ఆ స్థితి లేదన్నమాట. తిప్పు కాకుండా ద్వివచనం తస్ వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? తస్ వచ్చిందన్నమాట. వద్ యాస్ తస్, వద్ యాస్ తస్. ఇప్పుడు ఈ స్థితిలో మొత్తం సేమ్ అదే ఉంటుంది. వద్దు యాస్ తస్ కింద కూడా ఇచ్చాడు. ఆగే ద్వివచనమే బి వద్దు యాస్ తస్ ఇలా ఉంటుంది. ఇక్కడ కాకపోతే తస్థానం ఏమవుతుందంటే తస్థమిపాం తాన్ తన్ తామహ అనే సూత్రం ప్రకారంగా తస్సు స్థానంలో తామ ఆదేశం వస్తుందండి. ఏమవుతుంది? తస్సు స్థానంలో తామ ఆదేశం వస్తుంది. తస్సు స్థానం తస్సును మొత్తం తీసేసి దాని స్థానం పెట్టుకున్నాం, తామ ఆదేశంగా వచ్చిందన్నమాట. ఓకేనా? ఆదేశం వచ్చిన తర్వాత వద్ యాస్తాం అయిపోయింది. వద్ యాస్తాం. వద్యాస్థాంలో సకాలానికి లోపం ఎందుకు కదండి? అదే సంయోగ లాగా ఎందుకని లేదు ఇందులో? ఏంటండి? అదే ఇక్కడ సంయోగ సంజ్ఞ ఉన్నా కానీ ఎందుకని లోపం కాలేదు అని ఆలోచిస్తున్నాను నేను కూడా. వద్యాస్లో సంయోగ సంధ్య ఎందుకు కాలేదు? సంయోగ సంధ్య ఉంది. 2 హల్లులు ఒక చోట లేవుగా మహోదయ. 2 హల్లులు ఒకే చోట లేవు కదా. హల్లులు అక్కడ 2 సకారాలైన హల్లులు ఒక చోట ఉన్నాయి, ఇక్కడ లేవుగా. మరి వ్యవధాన రహిత హల్లులు లేవు కదా. వద్యాస్లో యా ఉంది కదా, అది హల్లు కాదుగా. ఏది? యా హల్లు కాదుగా. వ్యవధా యాస్లో సా హలంతం అండి. ఇక పైన కూడా ఆగే దివసమే వద్దు యాస్ తస్. ఇక్కడ యాస్లో ఉండే సకారానికి పక్కన తస్లో ఉండే తకారం, సాకి తాకి సంయోగ సంధ్య ఉంది కదా. ఇది హల్లు కాదు కదా. తా కూడా హల్లు కాదు కదా ఆచార్య. అలంతం కాదు కదా ఆచార్య. తా అచ్చు కాదు కదా, తకారం అది ఆ ఉంది అందులో. కాదు కదా, హల్లు కాదు కదా. నీ హల్లు కాదు కానీ తాలో ఆ ఉంది కదా. తా ఉండేది మొట్టమొదటి అక్షరం కదా. తాలో ఆను పక్క తీద్దాం. తాలో ఉండే ఆను పక్క తీసి ఆ నుంచి సాకి తాకి సంయోగ సంధ్య ఉందా లేదా? ఉందండి. ఉందా ఆచార్య? అది తాకైతే తాకి పక్కన ఉంది కదా, దాన్ని తీసుకోవడం మనం. ఆది వర్ణానికి దానికి అన్నిటికి మధ్య అచ్చు లేదు.
తా పూర్తిగా ఉంది. దాంట్లో సందేహం లేదు. అప్పుడు అది జల్లు కాదు కదా ఆచార్య, ఆ జల్లవర్ణం కాదుగా ఆచార్య. జల్లి కాదా? ఆ తా జల్లే ఆచార్య. అది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఎందుకంటే అర్థమైందా? జల్లు కాదు. ఎందుకు ఇదేమంటుంది? స్కో సంయోగాదులంచ పదాంతం కానీ జల్లు కానీ ఉండాలి అన్నమాట. సకారంగానే పకారం పూర్వత్ హోకర్ తస్సు. హరి ఓం. తామ్ వస్తుంది. ముఖ్యమైన బిందువు అంటే వినిపిస్తుందా సంయోగం ఆచార్య? ఎవరికి? సంయోగము యాస్లో ఉండే సకారానికి, తస్లో ఉండే తాకి, ఇది ఉండికి సంయోగం అట. ఆ సంయోగం ఉంటే ఆ సంయోగం పక్కనే జల్లు ఉండాలన్నమాట. పక్కన జల్లు ఉందా? జల్లు ఉండాలి. లేదు ఆచార్య. జల్లు లేదా? కొంచెం జల్లి ఆకారం ఉంది కదా ఆచార్య, ఆ ఉంది కదా ఆచార్య, ఆకారం ఉంది. ఉంది, జల్లు లేదు. ఓకేనా? తా తీసుకోకూడదు. ఆ తాకి, తాతో సాకి తా సంయుక్త సంధ్య, వాటికి సంయోగ సంధ్య. ఆ సంయోగానికి పక్కన జల్లు వలన ఉండాలి. జలి పద యో సంయోగ. ఆ సంయోగానికి ఆది అక్షరం అయితే ఉందో అప్పుడు దానికి ఏమవుతుంది? లోపిస్తున్నాడ. ఇలా పక్కన జలి లేదు, అచ్చు ఉందన్నమాట. అందుకే ఇది లోపించదు. ఓకేనా? అర్థమైందా? జీ పార్వతి గారు. కట్ అయిపోతుంది. ఇప్పుడు మీ వాయిస్ మీ కట్ వాయిస్ అవుతుంది. కట్ అయిపోతుందమ్మా, వాయిస్ కట్ అయిపోతుంది, రావట్లా. సమయమే కదా ఏంది మరి ఏమైందండి? ఈ దానిలో రూపసిద్ధిలో వద్ యాస్ తు అది కదా చివర్లో ఉంది. ఆ అక్కడ స్కోహో సంయోగాద్యం అనే సూత్రంతో చేశాము. అప్పుడు ఈ రెండు సంయోగ సంజ్ఞ ఇప్పుడు పక్కన ఏది మరి జడి అక్షరం ఇంకా అక్కడ పదార్థం చేసుకుంటావాడ. పదానికి అంతిమ ఉంది కదా. ఆహా అక్కడ కండిషన్స్ ఉన్నాయి. జలి పదాంతేచ. ఆహా అక్కడ పదాంత నిమిత్తం చేసుకుంటాము. ముందు జలి పక్కన ముందుగా చేసుకుంటాం. ఆహా సరేనండి, ఇప్పుడు క్లారిటీ. ఓకే అండి, అర్థమైంది అందరికి? మనకి ఏం సూచన? పదాంతే పదానికి అంతిమంలో ఉండాలి, జల్లిన పక్కన ఉండాలి. కానీ జల్లి లేదు, మనకు ఆదిలో అచ్చు ఉంది కాబట్టి అందుకే కాలేదు. ఓకేనా? అందుకే వద్దు యాస్ సాకి లోపం కాదన్నమాట. అందుకే వద్యాస్త్. వద్యాస్తానే వచ్చి తాము వచ్చిందా? వద్యాస్తాం అయిపోయామాట. వద్యాస్తాం, అందుకే సకాలం లోపించలేదు. ఇక్కడ ఒక సూత్రం తస్తస్థమిపాన్ తాంతం తామహ ప్రకారంగా తస్థ తాము వచ్చేస్తుంది అన్నమాట. అది విశేషంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే వద్యాస్తాం. అలాగే తస్ కాకుండా టిప్ తస్ జీ తెచ్చుకున్నామంటే జేర్ జ్యూస్ ప్రకారం జ్యూస్ అయిపోతుంది. ఏమవుతుంది? జేర్ జ్యూస్ ప్రకారంగా జీ స్థానంలో జ్యూస్ వస్తుంది అన్నమాట. ఆ జ్యూస్కి అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? లషక్ పద్ధతి ప్రకారంగా జకారం వెళ్ళిపోతుంది, ఊ మిగులుతుంది అన్న, ఊస్ వస్తుంది అన్నమాట. ఇక్కడ సేమ్ అదే విధంగా ప్రక్రియ ఉంటుంది. వద్దు యాస్ జుస్సు, వద్దు యాస్ జుస్సు. ఆ జుస్సు అనుమతి లోపం చేస్తే వద్దు యాస్ ఊస్ వస్తుంది అన్నమాట. ఇక్కడ సేమ్ అదే ప్రదేశం అన్నమాట. ఇక్కడ సంయోగ సంధ్య లేదు, సమస్య లేదు మనకి. ఇక్కడ అక్కడ సంయోగ సంధ్య ఉంది కాబట్టి వచ్చిందన్నమాట. ఇక్కడ సంయోగమే లేదు ముందు కాబట్టి యాస్లో సకారం ఉంది, పక్కన ఊ ఉంది, కలిపి వద్యు అయిపోతున్నాం. వద్య మనకి ఏమొస్తుందండి? జేర్ జుస్కి అర్థం చూడండి, ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది. లింగాదేశస్య జేహి స్థానే జుస్ ఆదేశో భవతి. లింగాదేశస్య జేహి స్థానే, జీ స్థానంలో ఏమొస్తుంది? జుస్సు ఆదేశంగా వస్తుంది. జుస్ ఆదేశం అవుతుంది. అంటే లింగ అంటే లింగ లకారంలో వచ్చిన ఆదేశం ఉండాలంట. అంటే లింగ లకారంలో మనకు తిప్ తస్ జీ ఏమైనా వస్తాయి కదా. అంటే లింగ ఏదైనా కానీ లింగాదేశస్య
జీ స్థానే అంటే జీ స్థానం తిప్ ప్లస్ జీ తెచ్చుకుని ఆ జీ స్థానం వచ్చింది మనకు జ్యూస్ వచ్చింది అన్నమాట. అందుకే లింగ జే స్థానే జ్యూస్ ఆదేశో భవతి, జ్యూస్ వచ్చింది అన్నమాట ఈ సూత్రం ప్రకారంగా. ఓకేనా? ఆ జ్యూస్ కి అనుబంధం లోపం చేస్తే ఉస్ మిగులుతుంది అన్నమాట. అందుకే ఇప్పుడు ఏం మిగిలింది మనకు? వద్ యాస్ ఉస్, వద్ యాస్ ఉస్. యాస్ అనేది యాస్ అనేది సకార హలంతం కాబట్టి సకార హలంతం పక్కన ఉస్క ఊ కలిపితే వద్యాసుహ్ అయిపోతున్నాడు. అంటే వద్యాసుస్ అయిపోతుంది. ఆ వద్యాసుస్ లో ఉండే సకారానికి అంతిమ సకారానికి ఋత్వ విసర్గం చేసుకుంటే వద్యాసుహు అలాగ రూపం సిద్ధిస్తుందండి. వద్యాసుహు. ఓకేనా? అర్థమైందా? సేమ్ ఇదే విధంగా వద్యాసు రూపంలో మనకి సిద్ధిస్తుందండి. వద్యాత్ వద్యాస్తాం వద్యాసుహు. ఎందుకు సందిగ్ధం ఉందా? రూపసిద్ధిలో స్పష్టమైన అందరికి అర్థమైంది ఆచార్య. ఈ ఆదేశాలు ఎప్పుడు పెట్టుకోవాలి ఆచార్య? చివరిలోనే పెట్టుకోవచ్చా ఆచార్య? తస్సును జీ రాగానే పెట్టుకోవాలి ఆచార్య? అంటే దానికి కండిషన్స్ ఉండాలి చెప్పండి. దీనికి తస్ తస్ తమిపాన్ తాన్ తన్ తామహ అంటే తస్ రాగానే పెట్టేసుకోవచ్చు అండి. తస్ తీసుకొచ్చిన వెంటనే తస్ తాము వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైంది. తస్ రాగానే తాము వచ్చేస్తుంది. ఓకే. ఈ రకంగా హన ధాతు స్థానంలో వద ఆదేశం వస్తుంది ఎప్పుడు లింగ లకారం వాసి లింగ లకారం పక్కన ఉన్నప్పుడు అని చెప్పి దానికి వద్యాత్ వద్యాస్తం వద్యాసు వద్య సిప్పు స్థ మధ్యము తెలుసుకున్నాం అంటే వద్యాహ వద్యాస్థం వద్యాస్థ. అలాగే ఉత్తమస్లో వద్యాసం వద్యాస్వ వద్యాస్మ అలాగే రూపాలు సిద్ధిస్తాయన్నమాట. ఓకే. జస్ట్ మనం లింగ లకారంలో ప్రథమ పురుషం చూసాం ఎలా వస్తుంది, ఏ విధంగా ఉంటుంది చెప్పి రూపసిద్ధి చూసామండి. అస్తు. ఇది స్పష్టమైంది అనుకుంటా అందరికి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి లుంగీచ. ఏంటిది? లుంగిచ. చూడండి, ఒక్క రూపం గుర్తుపెట్టుకుంటే మిగిలిన రూపాలు అన్ని వచ్చేస్తాయి. అన్ని ఒక్క సూత్రం ఎక్కడెక్కడ మారుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ఒక్క రూపం మనకు లకారంలో 9 రూపాయలు లట్ లకారం కావచ్చు, లిట్ లకారం కావచ్చు, లుట్టు కావచ్చు, లోట్లు కావచ్చు, లంగ్ లింగు లుంగు ఏదైనా దాని ఆ లకారం 9 రూపాయల్లో ఒక్క రూపం మనకు బాగా అర్థమైందంటే మిగిలిన 9 రూపాయలు వచ్చేసినాయి మీకు. అది ఎక్కడో కొంచెం చేంజ్ అయిపోతుంది, ప్రత్యయం మారుతుంటుంది. తిప్ తస్ జీ సిప్ తస్తా అట్లాగా ప్రత్యయాలు మారుతుంటే తప్పితే ఎక్కడో ఒక సూత్రం విశేషంగా మారుతుంది. మిగిలిన ప్రక్రియ అంతా అదే ఉంటుంది. అందుకే ప్రతి లకారం నుంచి ఒక్కొక్క రూపం బాగా అర్థం చేసుకోండి, అర్థపూర్వకంగా ముందుకు వెళ్ళాలన్నమాట. చూడండి. నెక్స్ట్ వచ్చేసి లుంగీచ. ఇక్కడ అనుమానం ఆశీర్లింగులు ఈ అన్నదాత చంపాలి చెప్పబడాలి అని అట్లా ఉండేది, అది ఆశీర్లింగులు ఎలా వస్తుంది? అంటే మనం చంపాలని కోరుకుంటాం. ఆశీర్లింగం అంటే ఏంటి? అనిష్టం కూడా ఆశీర్వదించుకోవచ్చు. ఇప్పుడు మన చాలా మందిగా వీళ్ళందరికీ చావు రాను అంటుంటావా? అట్లానా? అంటే ఇప్పుడు దుష్ట వ్యక్తి మనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ప్రతికూలంగా ఉండాలి అని చెప్పి మనం అనుకుంటామా? వీళ్ళకి కాలు ఇవ్వకుండా, వీళ్ళు చేతులు ఇవ్వకుండా, వీళ్ళు నాశనం కాకుండా ఉండదు. ఆయనకి ఎన్ని రకాల ఎప్పుడైనా కొట్లాడుకున్నప్పుడు చూడండి, వాద వివాదం తెలిసినప్పుడు చూడండి, భయంకరమైన బండగుంటూనే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఆ రకంగా వాళ్ళు దుష్ట వ్యక్తి ఎవరుతున్నదో, మనకు శత్రువులు ఎవరుతున్నదో వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు నాశనం కానీ కోరుకుంటారు అన్నమాట. ఆశీర్వాదం అనేది అంటే వాళ్ళ ఆశీర్వాదం కాదు. ఇప్పుడు శత్రువు వాడు వాళ్ళకు పరాజయం కానీ ఆశీర్వాదం కోరుకుంటాడు అన్నమాట. అదే ఆశీర్వాదం ఎల్లప్పుడు మంచి గురించి ఏం కాదు. అంటే మంచి సకారాత్మకంగా తీసుకుంటారు, నకారాత్మకంగా ఉండాలి, నకారాత్మకంగా తీసుకుంటామట. ఓకే. సందర్భాన్ని బట్టి అర్థం చేస్తున్నాం. సరే. ఓకే. చూడండి. సారథిగా విధిలింగ్ కనుక వస్తే మనకి వద ఆదేశం రాదు కదండి. అది లింగ లెక్క రాదండి, ఆశయలింగ్ లోనే వస్తుంది. విధిలింగ్ కనుక ఒకవేళ సారదాత్మక లింగ్ విధిలింగ్ కనుక వస్తే వద ఆదేశం రాదు. అప్పుడు మామూలుగా హన్యాత్ హన్యాతాం హన్యు అని వచ్చేస్తాయి. అక్కడ హన్యాత్ హన్యాస్తాం హన్యాసు అలాగ హన్యు హన్యు మనకు వద ఆదేశం రాదు కదండి, హన్నే ఉండిపోతుంది. ఇక్కడ హన్యాత్ హన్యాస్తాం హన్యాసు
అన్యుహు. జీ అవునండి, అలాగే వస్తుంది. ఒక్క నిమిషం అది కూడా చూస్తాను. అలా చదువుకోబడదా? మీ దగ్గర పుస్తకం ఉందా? వద్ధాతుకి రూపసిద్ధి అస్తు మన దగ్గర ఉంది. ఓకే అండి, హన్యాతం అదే గుర్తుకొస్తుంది. ఈ లక్ష్మి గారు మీ దగ్గర రచనావళి కౌముది ఉందా? దాంట్లో వెనుకపై పరిశిష్టం చూడండి. పరిశిష్టంలో హంధాతుకు రూపం హన్ అంతి హత జ్ఞంతి హన్సి హత హత హన్మి హన్వహ హన్మహ అనే రూపంలో లింగి లకారం యొక్క రూపం చూడండి ఎట్లా ఉంది. అన్యాత ఉందా, వద్యాత ఉందా? అన్యాతనే ఉంటుందండి. హన్యాతం హన్యుహు అని ఉంటుంది. అన్యో ఉంది కదా. ఇంకో రూపం కూడా ఇచ్చాడు, 2 రూపాయలు ఇచ్చింటాడు. వద్యా అది కూడా ఇచ్చింటారు. ఇచ్చిన పక్కన అది ఆశీర్లింక్ ఇస్తాడండి. ఓకే, ఆశీర్లింక్ ఇస్తాడు. ఒక దీనికి మనకు ఆశ్రయించే 2 రూపాయలు కదా. ఒక పక్షంలో కాని పక్షంలో లింగి లకారం హన్యాత వస్తుంది. ఈ ఆదేశం పక్షం ఆశ్రయంగా మనం వద ఆదేశం అవుతుంది అంటే డైరెక్ట్గా వచ్చేది, దానికి 2 రూపాయలు రావాల్సిన అవసరం లేదు. ఓకే అండి, అస్తు. నెక్స్ట్ వచ్చేసి లుంగిచ. లుంగి సప్తమి విభక్తి ఏకవచనం స్పష్టంగా ఉంది. చ అవ్యయ 2 పదాలు. లుంగి సప్తమి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము. అనువృత్తి వచ్చేసి హనో వద ఆర్ధ ధాతుకే, అంటే అందాసు వద ఆదేశము పక్కన ఆర్ధాతుకు. ఎటువంటి ఆర్ధాతుకు? లుంగి చ ఆర్ధాతుకు. అక్కడ లింగి ఆర్ధాతుకం అని చెప్పుకున్నారు. ఇక్కడ లుంగి ఆర్ధాతుకం, అక్కడ లింగి ఆర్ధాతుకము, ఆశ్రిత లింగి లకార ఆర్ధాతుకం. ఇక్కడ భూతకాల లుంగి ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటే, భూతకాల లుంగి ఆర్ధాతుకం పక్కన ఉంటే మనకు ఈ రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ఓకే, సో చూడండి, లుంగి ఆర్ధాతుకం అని చెప్పి ఇక్కడ మనకు సూత్రంలో స్పష్టంగా ఉంది. లుంగి ప్రథమ విభక్తి సప్తమి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము. ఇప్పుడు దీని యొక్క అర్థం వచ్చేసి లుడర్థ ఆర్ధాతుకే లుంగర్థ అంటే లుంగి అర్థంలో భూతకాలంలో లుంగర్థ ఆర్ధాతుకే పరత హనధాతో వద ఆదేశో భవతి. లుంగి అర్థాన్ని ఇచ్చేటువంటి ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటే హన్ ధాతు చేత వస్తుంది, వద ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది? వద ఆదేశం వస్తుంది. చూడండి, ఇక్కడ సూత్రం కనిపిస్తుంది మీకు. లుంగిచ ఏంటండి? లుంగిచ అంటే లుంగి ఆర్ధాతుకే పరత హనధాతో వద ఆదేశో భవతి. మన ప్రతి సూత్రం అనేది మనం చెప్పుకోవే సూత్రం ఏంటి? లుంగి ఇక్కడ సంధి వల్ల లుంగ్యార్ధ ధాతుకే అలా వచ్చింది. లుంగ్యార్ధ అంటే లుంగి ప్లస్ ఆర్ధ ధాతుకే, ఎనసంధి చేస్తే లుంగ్యార్ధ ధాతుకే అయిపోయింది. అంటే లుంగి అనేటువంటి ఆర్ధాతుకం పక్కన ఉంటే హనధాతు అంటే అనుధాతు స్థానంలో వద కాదు, వద పూర్తిగా ఉంటా, వద ఆదేశో భవతి, వద ఆదేశం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం మనకు ప్రస్తావించింది. ఓకేనా? సింపుల్ గా అక్కడ పైన హంధాతుకు వద ఆదేశం వస్తుంది కానీ ఇప్పుడు లింగి లకారంలో, ఆశ్రీ లింగి లకారంలో లేండి. ఇంకెక్కడ లుంగిచ లుంగి లకారంలో కూడా హంధాతు వద ఆదేశం వస్తుంది చెప్పి ఈ సూత్రం ఎక్స్ట్రా చెప్పినమాట. కేవలం ఆశ్రీ లింగి లకారమే కాకుండా లుంగు లకారంలో కూడా హంద స్థానంలో వద ఆదేశం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు. చూడండి, ఇక్కడ అవధీత్ ఏంటండి? అవధీత్, అవధిష్టాం, అవధిషు, అవధీత్, అవధిష్టాం, అవధిషు, అవధీత్, అవధిష్టాం, అవధిషు, అవధిషు అని చెప్పి ఇక్కడ 3 రూపాలు మనకు కనిపిస్తున్నాయండి. ఓకేనా? అవధీత్, అవధిష్టాం, అవధిషు, అవధిషు అని చెప్పి 3 రూపాలు మనకు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అందులో అవధీత్ అనే రూపం ఎలా తయారైంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దామండి. చూడండి, హంధాతు అవధీత్ అంటే అతడు చంపాడు. లుంగు లెక్క. ఏ లుంగు లెక్క? లుంగ్ అంటే అద్యతన భూతకాలం అండి, అంటే ఈరోజు చంపాడు అన్నమాట. రూపాన్ని బట్టి మనం అర్థం చేసుకోలేదు. రూపము లుంగు లెక్కల యొక్క రూపం కాబట్టి అవధీత్ అంటే ఈరోజు చంపాడు. ఎప్పుడు నిన్న మొన్న ఎప్పుడు చంపలేదు. లకారాన్ని బట్టి ప్రయోగాన్ని బట్టి మనము రూపాన్ని బట్టి అర్థం చేసుకుంది.
అవధీత్ అనగానే ఈరోజు చంపాడు అర్థం చేసుకోవాలి. ఓకే, లంగ్ లకారం అంటే అవధత్ ఉండేదన్నమాట, చంపాడు. అక్కడ అదో చంపాడు, కానీ ఎప్పుడు నిన్న మొన్న ఎప్పుడు చంపాడు అనమాట, ఈరోజు చంపలేదు అనమాట. అవధీత్ లంగ్ లెక్క అవధత్ వస్తుంది, లుంగు లకారంలో అవధీత్ వచ్చింది అనమాట. అంటే అతడు చంపాడు అర్థం వస్తుంది, కాబట్టి ఈరోజు చంపాడు అని అర్థం వస్తుందన్నమాట. కానీ రూపం అవధీత్ అలాగ వస్తుందన్నమాట. చూడండి, సో ఎలా తయారైంది? హన్ ధాతు. ఏ ధాతు అండి? హన్ ధాతు. హన్ ధాతుకి నీటిగా అర్థం చేసుకోండి. ఇది ఒకటి అర్థం చేసుకుంటే మిగతా రూపాయలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. హన్ ధాతుకి భూవాదయో ధాతవ ప్రకారం ధాతు చెప్పి పెట్టాము. ధాతు చెప్పి పెట్టగానే ధాతో ఇదం అధికార సూత్రం. అధికార సూత్రంలోకి వెళ్ళిన తర్వాత వెంటనే ధాతు యొక్క అధికారం ఏముంది? లుంగ్. ఏంటండి? లుంగ్ అనే సూత్రం ఉందన్నమాట. ఏముంది? లుంగ్. మహోదయ ఇది 1:1:56లో అవధీత్ పరిశిష్టం ఉంది. స్లైడ్ మీద కనిపిస్తుంది, స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. అదే పెట్టి కరెక్ట్. అదే స్లైడ్ లక్ష్మి గారు పంపించారు. ఓకే, సరే. సో ఇక్కడ ధాతో అధికారంలో ఉంది, లుంగ్ అనే సూత్రం ఉందంట. లుంగ్ అనే ఇది సూత్రం అండి, లుంగ్ లకారం కాదు. లుంగ్ ఒక సూత్రం 3వ అధ్యాయము 2వ పాదంలో 110వ సూత్రం అండి. సూత్రమే లుంగు. ఇదేమంటుంది? దీని యొక్క అర్థం ఏంటి? భూతే కాలే అద్యతన భూతకాలే అర్థే ధాతో లుంగ్ ప్రత్యయో భవతి. అద్యతన భూతకాలే అర్థే ధాతో లుంగ్ ప్రత్యయ భవతి. అంటే అద్యతన అంటే ఈ రోజు భూతకాలంలో ధాతువు చేత లుంగు ప్రత్యయం వస్తుంది. ఏ అర్థం చెప్పడం కోసం లుంగు చెప్పాను కదా, ప్రత్యయాలు ఎప్పుడు ఏదో ఒక అర్థాన్ని వెంట పెట్టుకొని వస్తాయండి. ఇక్కడ లుంగుల కాలం ఏ అర్థాన్ని వెంట పెట్టుకొస్తుంది? భూతకాలం యొక్క అర్థాన్ని వెంట పెట్టుకొని వచ్చినమాట. ఓకేనా? భూతే అర్థే ధాతువు లుంగు ప్రత్యయ భవతి అని చెప్పి ఆ ప్రత్యయం వెంట పెట్టుకొని వచ్చింది అన్నమాట. ఓకే ఓకే. తో భూ సారీ ఏంటి అన్న సారీ మనకి ధాతు ఏంటి ఇక్కడ? హన్ ధాతు. ఓకేనా? హన్ను లుంగు, హన్ను లుంగు. ఓకేనా? సో హన్ లుంగ్ వచ్చింది. లుంగ్ అనే సూత్రం ప్రకారం లుంగ్ వచ్చింది భూతకాలంలో చెప్పడం. లుంగు వచ్చిన వెంటనే ఏ విధంగా లింగ రాగానే లింగ యాసుట్ పరస్పరం కిదా శిశి అని వచ్చేసి లింగు రకాల పక్కన వెంటనే యాసుట్ ఆగమ వస్తుంది చెప్పాం కదా. అలాగే లుంగు రకాల రాగానే హన్ ధాతుకు పక్కన లుంగు ప్రత్యయం రాగానే వెంటనే లుంగిచా అనే సూత్రం వచ్చిందండి. అంటే మన ప్రకృతి సూత్రం, మన ప్రకృతి సూత్రం అంటే వచ్చేసి లుంగు పక్కన ఉంటే హన్ ధాతుకు వద ఆదేశం చేస్తాను అని చెప్పినమాట. ఉంది కదా, హన్ ధాతుకు పక్కనే లుంగు ప్రత్యయం రాగానే లుంగు అనే సూత్రం చేత వెంటనే లుంగిచా అనే మన ప్రకృతి సూత్రం మనం చెప్పుకోబోయే సూత్రం వచ్చేది. లుంగు పక్కన ఉంటే హన్ ధాతుకి ఉంది కదా, పక్కన హన్ ధాతుకు పక్కన ఉంది కదా, అదే పక్కన ఉంటే ముందున్న హన్ ధాతువునకు ఏం చేస్తాను? వద ఆదేశం చేస్తాను అని చెప్పి వద ఆదేశం చేస్తున్నాడు. అందుకే వద లుంగు. ఓకేనా? వద లుంగు రాగానే వెంటనే ఆ పటీతికి రూపసిద్ధం అని చెప్పుకున్నామట. అచేషి అలాగే అవధీతికి ప్రకారంగా అంటే లుంగు ప్రత్యయం రాగానే శ్రీ లుంగి అనే సూత్రం వస్తుంది. లింగి ప్రత్యయం రాగానే శ్రీ లుంగి ప్రకారం లుంగు పక్కన ఉంటే దాదాపు శ్రీ ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది? శ్రీ ఆగమం వస్తుందన్నమాట. లుంగి పరత శ్రీ వికరణ ప్రత్యయం కింద వస్తుంది, అది తీసుకోవచ్చు. అంటే లుంగి పరత శ్రీ లుంగి, లుంగి పరత శ్రీ వికరణ ప్రత్యయో భవతి. అంటే వధకి లుంగి ప్రత్యయానికి మధ్యలో శ్రీ వస్తుందండి. ఏ సూత్రం ప్రకారంగా? శ్రీ లుంగి శ్రీ ప్రత్యయో భవతి లుంగి పరత. లుంగి పక్కన ఉంది కదా, అందుకే వధకి లుంగి మధ్యలో శ్రీ వచ్చిందన్నమాట. శ్రీ రాగానే వెంటనే శ్లేహి శిచ్. నువ్వు లుంగు పక్కన ఉంటే వద్దాతుకి పక్కన శ్రీ ఏ విధంగా ఆదేశం చేసావో వెంటనే శ్లేహి శిచ్, ఆ శ్రీకి స్థానం శిచ్ ఆదేశం చేస్తా అని చెప్పి ఆదేశం చేస్తున్నాడు. ఆ శ్రీ స్థానం చేస్తాను, శిచ్ ఆదేశం చేస్తాను అని చెప్పి ఆ మధ్యలో ఉండే శ్రీ స్థానం శిచ్ ఆదేశం వచ్చిందండి. ఓకేనా? శిచ్ ఆదేశం వచ్చిందన్నమాట. అప్పుడు ఏమైపోయింది? వద్ శిచ్, వద్ శిచ్ లుంగ్ అండి. వద్ శిచ్ లుంగ్. ఆ లుంగు లకారానికి మనం అనుబంధ లోపం చేసుకుంటే లకారం పొల్లి మిగులుతుంది. ఆ లకారం పొల్లుకు లస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికార తిప్ తస్జీ షిప్ తస్థా ప్రకారంగా ప్రథమ పురుష ఏకవచనంలో తి తెచ్చుకుంటాం, తి ప్రత్యయం తెచ్చుకుంటాం. ప్రథమ పురుష ఏకవచనంలో తి ప్రత్యయం తెచ్చుకుంటామట. అప్పుడు ఏమైపోతుంది? అప్పుడు మనకు
హన్ హన్ తర్వాత సిచ్ అంటే చి స్థానం వచ్చిన సిచ్. హన్ సిచ్ పక్కనే ఉంది. హన్ సిచ్ ఇక్కడ లుంగు స్థానంలో అంటే లుంగు స్థానంలో అనుమతిలో వేసుకున్న లా వచ్చిందా, ఆ లకార స్థానంలో వచ్చిన తిప్పు అనమాట. అంటే హన్ సిచ్ తిప్పు. హన్ సిచ్ తిప్పు అండి. తిప్పుకి అనుమతిలో పనిచేయండి. తిప్పుకి అనుమతిలో పనిచేస్తే ఏమైపోతుంది? పకారానికి హలంత్యం ఏమవుతుంది? పకారానికి హలంత్యం. తర్వాత తీలో ఉండే ఈ కాలానికి గిత్ సంబంధి కదా, వెంటనే ఏమొచ్చింది? తిప్పులో ఉండే పకారం వెళ్ళిపోతుంది హలంత్యం. టీలో ఉండే ఈ కూడా వెళ్ళిపోతుంది. తకాలం పొల్లి మిగిలిపోతుంది. ఏమవుతుంది? తకాలం పొల్లి మిగులుతున్నమాట. ఓకేనా? అస్తు. తకాలం పొల్లి మిగిలిందన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో మనకేంటి? వద్దు సిచ్ వద్దు సిచ్. ఇప్పుడు సిచ్ అనేది సకాలం. సిచ్ అనేది ఆర్ధాత్కం. తింగ్సిత్ భిన్నా ఆర్ధాతుకా భవంతి. ఏంటంటే తింగ్సిత్ భిన్నా ఆర్ధాతుకా భవంతి. కాబట్టి ఈ తింగ్సిత్ భిన్నమైంది కాబట్టి వెంటనే వచ్చింది ఆర్ధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ప్రకారంగా సిచ్ ప్రత్యయం. సిచ్ అనే ఆర్ధాతు ప్రత్యయానికి ఏమొచ్చింది? సిచ్ ఆర్ధాతుకు కదా. సిచ్ అనే ఆర్ధాతుక ప్రత్యయానికి వెంటనే ఆర్ధధాతు కస్యేడు వలాదేహి. ఏంటండి? ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి అనే సూత్రం ప్రకారంగా ఏమొచ్చిందండి? వచ్చింది. ఇట్ ఆగమ వచ్చిన ఆదేశం కాదు. సిచ్ ప్రత్యయానికి ఇట్ ఆగమం వచ్చిందన్నమాట. అంటే సిచ్ ప్రత్యయం ముందు వచ్చింది. ఆద్యంతో టక్కితో ప్రకారంగా సిచ్ ప్రత్యయం ముందు వచ్చి కూర్చుందన్నమాట. కాబట్టి ముందు వచ్చి కూర్చున్నప్పుడు వద్దు ఇట్ సిచ్ ఇటుక అనుబంధ లోప చేస్తాం. ఇటు కేశ అనుబంధ లోప టకారం హలంత్యం తస్య లోప దశ లోప. అప్పుడు ఏమవుతుంది? వద్దు ఈ సిచ్. ఓకేనా? ఇప్పుడు వద్దు ఈ సిచ్. సిచ్ కూడా మనం అనుమతి లోప చేస్తామని. సిచ్ కూడా అనుమతి లోప చేస్తే ఏమవుతుంది? సిచ్ లో ఉండే సకారానికి, సిచ్ లో ఉండే చకారానికి హలంత్యం, సిచ్ లో ఉండే ఇకారానికి ఉపదేశ అజనునాసిక ఇత్. అప్పుడు ఏం మూలుతుందండి? కేవలం సకాలం పొల్లి మూలుతుందన్నమాట. ఓకేనా? సిచ్ కూడా అనుమతిలో వేసుకుంటే సకాలం పొల్లి మూలుతుంది. అప్పుడు మన స్థితి ఏంటి? వద్ ఇటుక ఈ సిచ్క సా హలంతము పక్కన తిప్పుక తకాల హలంతము. ఓకేనా? రాగానే మళ్ళీ తిప్పు కూడా ఈ టాగం వస్తుందండి. ఏమొస్తుంది? ఏ విధంగా సిచ్ ప్రత్యయానికి ఆర్ధధాతుకం కాబట్టి ఏ విధంగా ఆర్ధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ప్రకారంగా ఏ విధంగా అయితే మనకేమొచ్చింది? ఇట్టాగం వచ్చిందో అలాగే తిప్పు ప్రత్యయాన్ని కూడా తిప్పులో తా మీద దానికి కూడా ఈట్ ఆగం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఈట్ వస్తుంది. ఈట్ ఆగమం దేంతో వస్తుంది? ఈట్ ఆగమం దేంతో వస్తుంది? సకారానికి ముందు వస్తుంది. ఏ సూత్రంతో వస్తుంది? అస్తి శిచోప్రుక్తే. అస్తి శిచోప్రిక్తే. అస్తి శిచోప్రిక్తే సూత్రం ప్రకారంగా ఏమొస్తుంది? ఈట్ ఆగమం వస్తున్నమాట. అందుకే ఇప్పుడు వద్ ఇటుక ఈ సిచ్క సా ప్లస్ ఈట్ ఈట్ కూడా అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? ఈటిక కూడా అనుమతి లోపం చేస్తే టకాలం వెళ్ళిపోతుంది. ఓన్లీ ఈ మిగులుతుంది అన్నమాట. అప్పుడు ఏమైపోయింది? వద్ ఈ ఈ అలా వచ్చేసింది. ఓకేనా? వద ఇటుక ఈ సిచ్క మళ్ళా ఈటిక ఈ అనుమతి లోపం చేసుకుని ఇటుక అనుమతి లోపం ఈనే మిగులుతున్నాడ. ఈ ఎస్ పక్కన తకాలం పొల్లు. ఇప్పుడు అంటే రెండు ఈటి ప్రకారంగా అంటే రెండు ఈలకు మధ్యలో ఉంది సా ఉందా?
రెండు ఇకారాలకు మధ్య ఉంది సకారం ఉంది అనమాట. రెండు ఈలకు మధ్య సకారం ఉంది. ఓకేనా? కాబట్టి జలో జలి అనే సూత్రం ప్రకారంగా సారీ ఇట ఈటి ఇట ఉత్తరస్య సకారస్య ఈటి పరత ఇటు పక్కన ఉండేటువంటి సకారానికి ఈటి పక్కన ఉంటే ఈటి ఆగమం అనే పక్కన ఉంటే దానికి వెంటనే ఏమొస్తుంది? ఇటుకి పక్కన ఉండే సకారానికి ఈటి అనేది పక్కన ఉంటే ఈటి అనేది పక్కన ఉంటే ఏమవుతుంది? ఆ మధ్యలో ఉండే సకారం లోపిస్తుంది. ఏమవుతుంది? మధ్యలో ఉండే సకారము లోపిస్తుంది అన్నమాట. ఇట ఈటి అనే సూత్రం ప్రకారంగా ఇట్టుకి పక్కన ఉండే సకారం అయితే ఉందో ఈటి అనే పక్కన ఉంటే ఏమవుతుంది? ఆ మధ్యలో ఉండే సకారం లోపిస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? వద్ ఈ ఈ త్. ఇప్పుడు రెండు ఈలకు మధ్యలో సకారం వెళ్ళిపోయింది కదా. ఆ రెండు ఈలకు మధ్య అకార సవర్ణి దీర్ఘ ప్రకారంగా మనం దీర్ఘ చేసామనుకోండి, రెండు ఈలు కలిసి ఈ అయిపోతుంది. వద ఈ త వద ఈ అయిపోయింది. వద ఈత్ అయిపోయింది అన్నమాట. అయిపోయిందా? వద ఈత్ అయిపోయింది అన్నమాట. వద ఈత్. ఇప్పుడు లుంగు లకారం కాబట్టి లుంగ్ లంగ్ లింగ్ క్షడు దాత్త అనే సూత్రం ప్రకారంగా ఆ లుంగు లకారం కంటే ముందు అట్ట ఆగమం తెచ్చుకుంటాం. అట్ట ఆగమం తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? అట్ట ఆగమం తెచ్చుకున్నప్పుడు అట్ట ఆగమం తెచ్చుకుంటే ముందు ఆ వస్తుంది, ఆ వచ్చేస్తుంది. ధాతువు ముందు వస్తుంది. అనుమతి లోపం చేస్తాం. ఆ వద్ ఈత్ అయిపోయింది. ఆ వద ఈత్ అయిపోయింది. ఆ వద ఈత్. దాలో ఉండే అకారానికి మాత్రం అతో లోప అకారాంతస్య అంగస్య లోపో భవతి అని చెప్పి దానికి అతో లోప దాలో ఉండే అకారం లోపం చేసుకుంటామట. దాలో ఉండే అకారం లోపం చేసుకుంటే ఏమవుతుంది? మనకు దా హలంతం కాబట్టి పక్కన ఈ రెండు ఈలకు మధ్య దీర్ఘ ఈక వచ్చిందా? ఆ వద్ ఈ అవధీత్ అయిపోతున్నాం అంటే ఏమవుతుంది? అవధీత్ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకేనా? అవధీత్ తకారం కాబట్టి. అదే తిప్పు కాకుండా తస్ తెచ్చుకుంటాము. తస్ తెచ్చుకున్న వెంటనే ఏమవుతుంది? తస్ తస్ తమిపాం తాంతం తామహ ప్రకారంగా తస్తల తాం వస్తుంది. అప్పుడు ఇదే స్థితి ఉంటుంది. ఆ వద ఈ సా ఈ తాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ తస్థాన తాం ఉందండి. అంటే ఇక్కడ ఇట ఇటే రెండు వస్తామా? అవధిష్టాం ఇక్కడ మాత్రము తస్థానంలో అవధిష్టాం. ఇక్కడ మనకు ఏమొస్తుందంటే అస్థి శిచో ప్రిక్తే ప్రకారంగా ఈట్ ఆగమ రాదండి. ఏదాదు? ఈట్ ఆగమం అనేది రాదు. ఎందుకు రాదు? ఈట్ ఆగమ రాదనమాట. అపిత్ సాధన గిత్వత్ కదా. అపిత్ సాధన గిత్వత్ కాబట్టి ఇది ఈట్ ఆగమ రాదనమాట. ఈట్ ఆగమ రానప్పుడు ఈ మాత్రం ఉంటుంది. ఈ ఉంటుంది, పక్కన ఈ పక్కన సా ఉంటుంది. ఆ సకారానికి అంటే శిక్షక సకారానికే ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఇన్ కవర్గాభ్యం ఉత్తరస్య ఆదేశ సకారస్య శిక్ష ఆదేశం కదా. ఆదేశ సకారస్య ఎందుకంటే శ్రీ స్థానంలో శిక్ష ఆదేశం వచ్చిందన్నమాట. ఆదేశ సకారస్య మూర్ధన్య ఆదేశం భవతి అని చెప్పి మూర్ధన్య ఆదేశం అయిపోతున్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఆ వద్ ఈ స మూర్ధన్య సకారం పక్కన తాం ఉంది. ఆ తాం ఉంది కాబట్టి స్టునాష్టు ప్రకారంగా స్టునాష్టు ప్రకారంగా ఆ పక్కన ఉండే తాంలో ఉండే తకాయి తావర్కం చేసినాం అనుకోండి, అవధిష్టాం అనే రూపం మనకు సిద్ధిస్తున్నమాట. అదేవిధంగా అవధిష్టం అవధిషు. అదే తస్ కాకుండా తస్ జీ తెచ్చుకున్నాం అనుకోండి, పైన చెప్పిన విధంగా జేర్ జ్యూస్ ప్రకారం జ్యూస్ వస్తుంది. జ్యూస్ కన్నా మొదలు చెప్పేసి ఊస్ వస్తుంది అన్నమాట. ఇక్కడ అవధీత్ అవధిష్టాం అవధిషు. ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఏ విధంగా తస్సుకు తాము వచ్చిందో ఇక్కడ జీ స్థానంలో ఉస్ వస్తున్నామండి. ఇక్కడ అవధి పక్కన ఊ ఉండేమాట. అవధి ప్లస్ ఊ. అవధీస్. ఇక్కడ అస్థి శిచోప్రించే ప్రకారంగా మనకు దీనికి ఈట్ రాదండి. ఈట్ రాదు కాబట్టి వద్ ఇటుక ఈ
సిచ్క సా పక్కన ఊసు, ఆ సకార హలంతానికి పక్కన ఊసు కలిపితే అవధిషుస్ అయిపోయింది. ఆ సాకి రుత్వ విసర్గం చేసుకుంటే అవధిషు అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అవధీత్, అవధిష్టాం, అవధిషు ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇందులో నిన్న నీరజ గారు గ్రూపులు రాసి మీకు గ్రూపులో పెట్టారండి, అవి చూసుకోండి ఒకసారి, మీకు బాగా క్లారిటీ రాసిన వారు. ఓకేనా? ఈరోజు అవధీత్, అవధిష్టాం, అవధిషు కూడా సేమ్ ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. కేవలం మనం అవధిష్టాంలో నాస్టు ప్రకారం చుట్టం చేసుకున్నాము. అవధిషులో ఉదికి ఋతువిసర్గ చేయమే అక్కడ విశేషత. మిగిలిన ప్రక్రియ అంతా అవధీతికి సమానంగానే ఉంటుంది. అస్తు. ఇప్పుడు అవధీతిలో ఎవరికైనా సందేహం ఉందా? ఇంకా చెప్పండి. ఆచార్య ఇక్కడ తిప్పు అర్ధధాతుకం ఎలా అయింది ఆచార్య? ఏంటండి? ఇక్కడ తిప్పుకి అర్ధధాతుక సంజ్ఞ ఏ సూత్రం చేత వచ్చింది ఆచార్య? తిప్పికి ఆదర్శం లేనా? ఆచార్య తిప్పికి ఆదర్శం లేదు కదా, సాదర్శం. ఆదర్శం చెప్పారు, ఆదర్శం కాదు ఇక్కడ, సాధాత్మకమండి. ఇందాక ఎవడో చెప్పారు. నేను చెప్పానా? ఇది అర్ధధాతుకం అనుకోవాలి అన్నారు. శిక్ష ఆధాత్కం, శిక్ష ఆధార, తిప్పు కాదు. తిప్పును కూడా ఆచార్య, దానికి కూడా ఇట్టాగమం చేసాం కదా తకారానికి. అది మనకి ఏదంటే వచ్చింది, అస్థి శిచో ప్రిక్తే, అప్రిక్తమైనటువంటి సాధన పక్కన ఉంటే ఆ సూత్రంలో ఈట ఆగం వచ్చింది. ఇటు కాదు, ఈట ఆగం వచ్చిందన్నమాట. అర్థమైంది. అస్థి శిచో ప్రిక్తే ఈట ఆగం తీసుకొచ్చి ఇక్కడ అది దానికి ఆధాత్కం డిమాండ్ లేదన్నమాట, అప్రిక్తం ఉండాలన్నమాట. అప్రిక్తం అంటే అప్రిక్త ఏకాల ప్రత్యయ, ఏకాల ప్రత్యేక అప్రిక్త సంధ్య. అప్రిక్త సంధ్య పక్కన ఉంటే చాలు, ఇది ఒంటరిగా ఉంది కదా, అసహాయంగా ఉంది. అప్రిక్త సంధ్య ఉంది కాబట్టి అప్రిక్తమైనటువంటి హల్వర్ణానికి ఈట ఆగమ వస్తుంది. అర్థమైంది. అప్రిక్త సంధ్య కషా దానికి ఓకేనా? అర్థమైంది. ఈ రకంగా ఇది చేయం అచైషితికి సమానం కాబట్టి అక్కడ గుణం చేసుకుంటే అచైషి ఇక్కడ మనకు వద్దాదు కాబట్టి అవధీత్ అనే సూత్రం డైరెక్ట్ గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ గుణము వృద్ధి అంటే ఏం లేవు, డైరెక్ట్ గా వద్దాతుకు పక్కన లింగు సంబంధి రెండు శిచ్చుకు మధ్యన ఈటు వస్తాయి. తర్వాత మధ్యలో సకాలం లోపం చేస్తాము ప్రథమ పురుషంలో. రెండో దాంట్లో మటుకు లోపం చేయము, అందుకే ఓన్లీ ఈటు రాదన్నమాట అక్కడ అస్థి శిచో ప్రిక్తే ప్రకంగా. ఎందుకంటే అప్రిక్తస్య ఈట్ అని చెప్తాం. ఇక్కడ ఏంటి? తస్తం తాము అక్కడ తిప్పులో ఉండే ప్రకారానికి హలంత్యం, తిప్పులో నీ కూడా మనం ఇతర ప్రకారం లోపం చేస్తాం. అప్పుడు అప్రిక్తి ఏకాలు ప్రత్యేక అప్రిక్త సంధ్య అన్నమాట. ఇక్కడ తస్ వచ్చింది, తస్థలో తాము వచ్చింది. అక్కడ అప్రిక్త సంధ్య లేదు కదా, అప్రిక్త సంధ్య లేదు కాబట్టి అస్థి శుచో ప్రిక్తే ప్రకారంగా తస్థానం వచ్చిన తాముకి ద్వివచనంలో అక్కడ మనకు ఈట ఆగం రాలేదు. అలాగే ఉస్సు కూడా అప్రిక్త సంధ్య కాదు, ఉస్సు వచ్చిందన్నమాట. రెండు అల్లులు ఉన్నాయన్నమాట. అప్రిక్త ఏకాలు ప్రత్యయానికి అప్రిక్త సంధ్య అన్నమాట. ఏక అల్లు ప్రత్యయం ఒకటే ఒంటరిగా హల్లు ఉండాలన్నమాట, దానికి అప్రిక్త సంధ్య పెట్టుకుంటాం. ఇక్కడ ఒంటరిగా లేదు కాబట్టి కూడా మనకు ఈట ఆగం రాదు. కాబట్టి మనకు అవధీత్, అవధిష్టాం, అవధిషు అనే రూపాలు మనకు సిద్ధించాయి. అస్తు. ఇంకా సందేహం ఉందా ఇప్పుడు? ఓకే అండి. ఈ రకంగా మనము చూశాము. ఈ 3 రూపాయలు చూసాం. లుంగిచ్చే ప్రకారంగా మనకి ఈ సూత్రం కూడా పూర్తిగా అయిపోయింది. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే మహోదయ, ఇదే ప్రకారంగా అన్ని లకారాలకి రూపసిద్ధులు చెప్తారండి. ఆశిషి లింగం వచ్చింది ఏమండి? ఇదే విధంగా అన్ని 10 అన్ని ధాతులకు లింగలక ఇదే విధంగా ఉంటుంది ప్రాసెస్. అదేలేండి. అవునవును, ఈ విధంగా నేర్చుకుంటే అన్ని లకారాల్లో కూడా ఇలాగే సూత్రాలు ఎలా కలుపుకోవాలి, ఎలాగ రూపసిద్ధిలో మారుతున్నాయి అనేది కూడా మనకి అర్థం అవుతుంది. అర్థమవుతుంది. ఎక్కడ విశేషంగా ఎక్కడ సూత్రం అదొకటి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏం మారింది అనమాట. ఆ ఒక్క విశిష్టమైన సూత్రం మిగతా మొట్టమొదట ఒకటి మనం నేర్చుకునే వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత అన్ని మారు, ఏదో ఒకటి రెండు మారుతాయి అంతే.
అంతే, 1, 2 మారుతాయి. మిగిలిన ప్రక్రియ సిద్ధాంతం అన్నిటికీ లేవాలి. ఇది ఒక లుంగు లెక్కలు చెప్పాము మనం. సమస్త ధాతులన్నిటికీ లుంగు లెక్కలు చెప్పి వస్తున్నాం. సమస్త ధాతువులకి వచ్చేస్తుంది అలాగా. ఇదే ప్రక్రియ ప్రాసెస్ వస్తుందన్నమాట. అది ఒక నేర్చుకుంటే మిగతా అన్ని వచ్చేసినట్టు. అంటే ఒక్కటి బాగా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అది చేసి ఎక్కడైతే చేంజ్ అవుతాయి మన క్రమంగా అన్ని వస్తాయి. అన్ని ధాతులు ప్రయోగించినప్పుడు ఇంకా స్పష్టంగా అవుతాయి. అందుకే ధాతు వృత్తి నెక్స్ట్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి 10 రకాల రూపాయలు ఎలా తయారవుతాయి మనకు ఆ బుక్ లో మొత్తం స్పష్టంగా ఇవ్వబడుతుంది అన్నమాట. అన్ని మీకే అర్థం అవుతాయి. ఒకటి చెప్తాను, దాన్ని బట్టి మిగతా అన్ని చెప్పేయచ్చు ఆటోమేటిక్ గా. అవునవును. ఇవి బాగా తరోగా నేర్చుకోవాలి, మామూలుగా నేర్చుకోవటం కాదు. తరోగా సూత్రాలు ఆడు ఏమేమి వస్తున్నాయి, ఆదేశంగా ఏమి వస్తున్నాయి, అది సూత్రం ఆగమంగా ఏమి వస్తున్నాయి, ఇవన్నీ బాగా వస్తుంది. ఏ కండిషన్ ప్రకారంగా వస్తుంది ఆ కండిషన్ మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. అవునండి. అలా ధన్యవాదాలు. నిన్న వారు రాసి పంపించారు కదా, గ్రూప్ లో పెట్టారు. అది చాలా ఉపయోగకరంగా ఉంది, అందరికి ఉపయోగకరంగా ఉంది. అనుకూలంగా ఉంటే ఈ రోజు ఒక అవధి ఒక రూపం రాస్తారు. అది కూడా మీకు వీలైతే అనుకూలంగానే పంపిస్తారు. అది కూడా మీకు పంపిస్తాను. అలాగే ధన్యవాదాలు. అస్తు మంత్ర పాఠ. ఇంకేమైనా సందేహాలు రేపు చెప్తామండి. మీరు వృత్తి చెప్తారా మళ్ళీ? ఏంటండి ధాతు వృత్తి అని చెప్తున్నారు కదా, ఇప్పుడు అన్ని ధాతువులకి ఎట్లా లకారాలు? ఇది తర్వాత వచ్చేది మనకు అష్టాధ్యాయం ఉంది కదా, ధాతు పాఠం ఉందా, అష్టాధ్యాయం ధాతు ఎక్కువ అనమాట. అట్లా పంచగణాలు ఉన్నాయి కదా, పత్యోపదేశాలు, అష్టాధ్యాయ, ధాతు పాఠము, ఉనాది, ఇవన్నీ సూత్రాలు అనమాట. మహర్షి పాండ్య 5 గ్రంథాలు 5 ఉపదేశాలు చెప్పామట. అందులో అష్టాధ్యాయి, ధాతు పాఠము, తర్వాత ఉనాది, గణపాఠము, లింగానుశాసనం ఇవన్నీ చెప్పుకుంటామండి క్రమంగా. సరే. అస్తు. మహోదయ, లక్ష్మి గారు 6-4-46 సూత్రం ఆర్ధధాతుకి అని ఉంది కదా సూత్రం. ఆ సూత్రానికి 2-4-35 సూత్రానికి మనకి తేడా ఏంటండి? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఆర్ధధాతుకు ఒకటి ఉంది, ఇంకెక్కడ ఉంది? ఇక్కడ ఆర్ధధాతుకు ప్రకరణం మనం చెప్పుకుంటాం. ఇంకోటి 6-4-46 సూత్రం అండి. అవధీత్తులో ఇక్కడ అక్కడ సూత్రం ఉంది, ఆర్ధధాతుకే ఉంది. అక్కడ ఆర్ధధాతుకే ఉందా? ఆర్ధధాతుక విషయే అతో లోప అవధీత్తు పరిశిష్టంలో ఉంది కదా. అదే ఆర్ధాతుక విషయంలో అంటే ఆర్ధాప్రత్యయం రాబోతుంది అని రెండు ఒకటండి. అతోలో ఆర్ధాతుక అంటే ఆర్ధాప్రత్యయం లేదండి. ఆర్ధాప్రత్యయం తెచ్చుకోబోతాం ముందుగానే ఊహించుకొని వదలో ఉండే అక్కడ లోపం చేస్తామట. అర్థమైందా? ఇప్పుడు అవధీత్ ఉంది, శిచ్పత్తి తీసుకొచ్చాము. శిచ్పత్తి ఆర్ధాతుపత్తి అంటే శిచ్చు రాకముందే మనము వెంటనే ముందే లోపం చేసుకో, వద్ద దాగానే వదిలో ఉండే అక్కడ లోపం చేసుకోవచ్చు అన్నమాట. ఇది శిచ్పత్తి ఆర్ధాతుకం కాబట్టి అంటే ఆర్ధాతుకం పక్కన ఉంటే ముందు వదిలో ఉండే దకారంలో ఉండే ఆకారం లోపిస్తుంది. రెండు ఒకటండి, వేరేం కాదు. ఓకేనా? అక్కడ నాకు సూత్రం ఉండదు. మీరు ఒకసారి సంఖ్య చెప్పండి. సూత్రం ఉందండి 6-4. మూడో పుస్తకం 248వ పేజీ అండి. 248 పేజీలో ఉంది. ఇక్కడే అతోలోప ఉంది కదా, 6-4-48 అతోలోప సూత్రంగా ఉంది. అది అనువృత్తి ఊరికే చూపించు, పైన అనువృత్తి చూపిస్తామండి అతోలోప అని చెప్పి. ఆ సూత్రం లేదు కదా మనకు. అతోలోపని 6-4 అనేది మీరు కేవలం సూత్రం చెప్పాము. ఇప్పుడు ఆర్ధాతుకు ఏ విధంగా సూత్రం ఉందో అటువంటి సూత్రము లేదు. దాని యొక్క అనువృత్తి ఆర్ధాతుకు విషయంలో చెప్పడం కోసం అది చూపించాలన్నమాట. ఓకే అండి. కాబట్టి ఈ ఆర్ధాతుకు సందర్భాన్ని అక్కడ ప్రస్తావించారు, సూత్రాలను చెప్పుకున్నామట. ఆరు 4 ఏం చెప్పారండి? 6-4-46 అండి, 248వ పేజీ.
మూడో పుస్తకం. 6:4:35 ఒక సూత్రం ఉంది ఆర్ధధాతుకి అని. మళ్ళీ 6:4:46 ఇంకోటి ఉంది ఆర్ధధాతుకి అని. అంతేనా అండి? 4:40 లోపహ ఉంది. అచ్చా 6:4:40 ఆర్ధ ధాతుకే ఉంది. ఓకేనా? అదే అక్కడ ఆర్ధాతుకి ఇక్కడ విశేష సప్తమి, నిమిత్త సప్తమి, 3 సప్తమి చెప్పా కదా. ఒక ఆ సప్తమి మారుతా ఉంటాయి. అది పక్కన ఉంటే అంటే ఇక్కడ మనం చెప్పే ఆర్ధాతుక విషయంలో ఏవైతే పక్కన ఉన్నాయో ఆ సందర్భంలో ఈ అకారాంతంగా లోపం అయిపోతుంది. ఓకేనా? ఆ రకంగా అర్థం చేసుకోండి. 2 ఒకటే అండి. కాబట్టి అక్కడ నిమిత్త సప్తమి అంటే అది పక్కన ఉంటే ముందున్నటువంటి అకారాంత అంగానికి లోపం అవుతుంది. అది విశేష సప్తమి, ఇది నిమిత్త సప్తమి పక్కన ఉండాలన్నమాట. ఉంటే లోపం అవుతుంది. అస్తు. ఓకే అండి. మళ్ళీ ఒకసారి అడగండి. ఇది మనం రేపు దాంట్లో రికార్డింగ్ కూడా వచ్చేస్తుంది. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.